గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్. మనం జెన్కిన్స్ స్టార్ట్ చేసాం నిన్న. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటో చూసాం. అండ్ దెన్ సో క్వశ్చన్ అడుగుతారు, కొంచెం నేను చెప్పాలో ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మనం రాసాం కదా. అండ్ నిన్న జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసాం. ఫ్రీ స్టైల్ జాబ్ కి పైప్ లైన్ కి డిఫరెన్స్ చూసాం. అండ్ ఒక చిన్న పైప్ లైన్ సింటాక్స్ కూడా రాసాం. ఓకే, ఇట్ విల్ హ్యావ్ స్టేజెస్. సో ఇక్కడ చూసాము పైప్ లైన్. సో ఈ సింటాక్స్ అనేది రాయాల్సి వస్తుంది. స్క్రీన్ షేర్ చేసి కొంచెం ప్రిపేర్ అవ్వండి. అండ్ పోస్ట్ సెక్షన్ చూసాం, నిన్న డిస్కస్ చేసాం కదా, ప్రీ బిల్డ్, బిల్డ్, పోస్ట్ బిల్డ్ అని. సో ఇవన్నీ ప్రీ బిల్డ్ కిందికి వస్తాయి, ఈ స్టేజెస్ అన్ని బిల్డ్ కిందికి వస్తుంది, అండ్ ఇదంతా పోస్ట్ బిల్డ్. ఓకే, అండ్ ఇప్పుడు సింటాక్స్ కొంచెం ప్రాక్టీస్ చేద్దాం. జెన్కిన్స్ పైప్ లైన్. సో ఇక్కడ పైప్ లైన్ సింటాక్స్ అని ఉంటుంది. ఏజెంట్ సెక్షన్ చూద్దాం. మాస్టర్ ఏజెంట్ ఆర్కిటెక్చర్. ఇంతకు ముందు దీన్ని మాస్టర్ స్లేవ్ అనేవాళ్ళు. స్లేవ్ అనేది డిస్క్రిమినేటింగ్ గా ఉందని చెప్పేసి మాస్టర్ ఏజెంట్ కిందకి మార్చారు. ఓకే, సో లైక్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మనంతటా మనం అగ్రికల్చర్ చేయగలిగితే మాక్సిమం 1 ఎకర్ చేయగలం, రైట్? ఒక పర్సన్ 1 ఎకర్ చేయగలరు, తనంతట తాను చేయగలిగితే. అదే ఇఫ్ యూ ఎంప్లాయ్ ఫ్యూ రిసోర్సెస్ లైక్ 100 ఎకర్స్ అయినా చేయొచ్చు. అలానే సిఐ సర్వర్స్ అనేవి ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ ఒకటే ఉంటుంది, 1 సర్వర్ అక్రాస్ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్ లో చాలా టీమ్స్ ఉంటాయి, చాలా డెవలపర్స్ ఉంటారు, రకరకాల మాడ్యూల్స్ ఉంటాయి, రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి. వాళ్ళందరికీ కలిపి ఒకే సర్వర్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సర్వర్ అయితే ఉండదు జనరల్ గా. సో అక్కడ నుంచి చాలా హెవీ లోడ్ వస్తుంటుంది కదా, ఆ హెవీ లోడ్ ని మేనేజ్ చేయడానికి ఒక్క మాస్టర్ నోడ్ అనేది సరిపోదు. ఓకే, సో జనరల్ గా మన ప్రాజెక్ట్స్ లో కూడా మాస్టర్ మేనేజర్ ఉంటారు, మేనేజర్ కింద డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. మేనేజర్ ఎప్పుడు లో లెవెల్లో వర్క్ చేయడు, మేనేజర్ వర్క్ ని అనలైజ్ చేసి వర్క్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు, మానిటర్ చేస్తుంటాడు, రిపోర్ట్స్ తీసుకొని అతని పైన క్లయింట్స్ కి, బిజినెస్ అనలిస్ట్ కి, వాళ్ళకి పంపిస్తూ ఉంటాడు. సో ఇక్కడ కూడా ఏంటంటే సిఐ సర్వర్ అనేది ఒక సింగిల్ సర్వర్ కెన్ నాట్ సర్వ్ ఆల్ ద పర్పసెస్ అండ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్. సో వీ హ్యావ్ టు అటాచ్ సమ్ ఏజెంట్స్ టు ద మాస్టర్. ఓకే, సో మాస్టర్ ఏం చేస్తుందంటే వచ్చిన వర్క్ ని ఏజెంట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అండ్ లాగ్స్ ని కలెక్ట్ చేసి అక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మనకు ఖచ్చితంగా ఏజెంట్ అనేది అవసరం. అండ్ దెన్ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది మాస్టర్ ఏజెంట్ తో. ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ జావా 8 యూస్ చేస్తాయి, కొన్ని అప్లికేషన్స్ జావా 17 యూస్ చేస్తాయి, ఇట్లా రకరకాల వర్షన్స్ యూస్ చేస్తుంటాయి. ఓకే, మనము డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ని క్రియేట్ చేయాలి. ఇలాంటి ఎన్విరాన్మెంట్స్ ని ఒకే సర్వర్ లో క్రియేట్ చేయడం చాలా కష్టం. మల్టిపుల్ జావా వర్షన్స్ ని మెయింటైన్ చేయడం ఒకే సర్వర్ లో. అదే మనం ఏజెంట్స్ ని, ఇదొక డిఫరెంట్ ఏజెంట్, లైక్ దీనికి ఏజెంట్ జావా 8 అని పెడతాం. అలానే దీనికి ఏజెంట్ జావా 17 అని పెడతాం. సో జావా 8 ప్రాజెక్ట్స్, అన్ని టీమ్స్ ఒకే జావా వర్షన్ యూస్ చేస్తాను లేదు కదా. జావా 8 ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు మాస్టర్ ఈ ఏజెంట్ పంపిస్తుంది. జావా 17 ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు మాస్టర్ దీనికి పంపిస్తుంది. అలానే నోట్ జేఎస్ కూడా సపరేట్ ఏజెంట్స్. ఇలా సపరేట్ ఏజెంట్స్ విత్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ని మనం మెయింటైన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట మాస్టర్ ఏజెంట్ ఆర్కిటెక్చర్ లో. ఓకే, సో ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ ఏజెంట్ అనే ఒక సెక్షన్ ఉంది. అంటే ఈ పైప్ లైన్ ని ఏ ఏజెంట్ లో రన్ చేయాలి అనే దాంట్లో. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఏజెంట్ క్రియేట్ చేస్తాను అండ్ ఈ ఏజెంట్ ని, ఈ జెన్కిన్స్ మాస్టర్ ని మనం కనెక్ట్ చేసి ఇంకా మన పైప్ లైన్స్ అన్నిటిని కూడా ఏజెంట్ లోనే రన్ చేయాలి. యూజువల్లీ మాస్టర్ అంటే మన మేనేజర్ వెళ్ళి కోడింగ్ రాయడు, హీ విల్ ఆల్వేస్ డిస్ట్రిబ్యూట్. అలానే మాస్టర్ లో కూడా మనం ఎప్పుడు పైప్ లైన్స్ రన్ చేయము,
లైక్ క్యూబర్నెటీస్ కంట్రోల్ ప్లేన్ లో కూడా మనం ఎప్పుడు పాడ్స్ ని రన్ చేయము. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ మానిటరింగ్ పర్పస్. సో ఒక ఏజెంట్ ని క్రియేట్ చేస్తున్నా ఇప్పుడు. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. మనకు మాస్టర్ ఏజెంట్ కనెక్షన్ అనేది ఎలా అవ్వాలి అని. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూసుకుంటే ఎంప్లాయీ డైలీ కమింగ్ అండ్ చెకింగ్ విత్ మాస్టర్ ఫర్ వర్క్, ఇది ఒక ఆప్షన్. అండ్ whenever master gets work, he will allocate to employee. Which one is good? One or two? సో ఇక్కడ కొంచెం రిసోర్సెస్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే పైప్ లైన్ ట్రిగ్గర్ అవుతుందో అప్పుడు మాస్టర్ ఆ ఏజెంట్ లోపల పైప్ లైన్ ని అలొకేట్ చేస్తుంది అనమాట ఈ పొజిషన్. సో నా లెట్ us టేక్ ద సెకండ్ వన్. సో ఫస్ట్ అయితే దీనికి లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఉండే ఒకే ఒక రిక్వైర్మెంట్, మనం జావాని ఇన్స్టాల్ చేయాలి ఏజెంట్ లో కూడా. ఎందుకంటే అగైన్ జెన్కిన్స్ మనకు జావా యూస్ చేసి డెవలప్ చేశారు కాబట్టి. సో ఇక్కడ నేను ఈవెన్ ఏజెంట్ సాఫ్ట్వేర్ కూడా జావా యూస్ చేసి డెవలప్ చేశారు కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ జావా ఇదొక రిక్వైర్మెంట్ మనం ఏజెంట్ లో ఇన్స్టాల్ చేయాలి. సో జావా ఏజెంట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ చేయాలి మాస్టర్. సో మనం మాస్టర్ లోకి లాగిన్ అవుతున్నాం. మేనేజ్ జెన్కిన్స్ లో నోట్స్ అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కొంచెం వార్నింగ్స్ వస్తున్నాయి చూడండి. డిస్క్ స్పేస్ ఈస్ బిలో 2 GB. మనకు జెన్కిన్స్ మాస్టర్ యొక్క హోమ్ ఫోల్డర్ ఏంటో తెలుసా? జెన్కిన్స్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అంతా ఇక్కడ ఉంటాయి. /var/lib/jenkins, ఇది డిఫాల్ట్ జెన్కిన్స్ కాన్ఫిగరేషన్. సో దిస్ ఇస్ జెన్కిన్స్ హోమ్. ఈ లొకేషన్ లో ఉంటుంది మొత్తం జెన్కిన్స్ సంబంధించింది. ఇప్పుడు మనం ఇక్కడ మెమరీ చూస్తే మనం ఇచ్చిన 20 GB మెమరీ వచ్చేసి ఇలా డిస్ట్రిబ్యూట్ అయింది. సో ఇక్కడ ఎలా అలొకేట్ చేస్తున్నారంటే 2 GB అలొకేట్ చేస్తున్నారు /var కి. ఇదంతా ఓఎస్ నుంచి వచ్చింది అనమాట, ఏఎంఐ నుంచి వచ్చింది. 20 GBలో 10% 2 GB ఇక్కడ అలొకేట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇది ఏం చెప్తుంది? 1.46 GB ఖాళీగా ఉంది అని చెప్తుంది. సో వీళ్ళకి కొంచెం రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ రిక్వైర్మెంట్స్ అది మ్యాచ్ కావట్లేదు కాబట్టి అది వార్నింగ్ చూపిస్తుంది. మనం 2 ఆప్షన్స్, ఒకటి దీని యొక్క మెమరీని పెంచడం, కొత్త డిస్క్ యాడ్ చేయడము, అలా ఆర్ఎల్స్ 50 GB, మనం స్టార్టింగ్ లోనే 50 GB తీసుకొని మనకి డిస్క్ స్పేస్ పెంచుతాం కదా, అలా చేసుకోవడం. ఆర్ఎల్స్ ఇక్కడ డోంట్ మార్క్ ఏజెంట్స్ టెంపరీ ఆఫ్లైన్, ఇలా మనం ఇచ్చుకోవాలి. ఆర్ఎల్స్ మీరు కొత్త డిస్క్ ని యాడ్ చేసుకోవచ్చు.
సో ఇది బిల్ట్ ఇన్ నోడ్ అంటే ఇది మాస్టర్ అన్నమాట. సో ఇప్పుడు నేను కొత్త నోడ్ యాడ్ చేస్తున్నా, న్యూ నోడ్. సో దీన్ని మీ ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. నేను ఏజెంట్ 1 అని ఇస్తుంటాను యూజువల్లీ సెషన్స్ లో. మరి ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు మనం. పర్మనెంట్ ఏజెంట్. పర్మనెంట్ ఏజెంట్ అంటే స్టాటిక్ అన్నమాట. ఈ సర్వర్ ఉన్నంత కాలం అది పర్మనెంట్ ఏజెంట్ లాగా. ఎన్ని జాబ్స్ ఎట్ ఎ టైం మీరు రన్ చేయగలరు మీ ఇష్టం. దీన్ని సర్వర్ యొక్క కాన్ఫిగరేషన్ బట్టి, ఒకవేళ హై కాన్ఫిగరేషన్ సర్వర్ అనుకుంటే మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు, లో కాన్ఫిగరేషన్ అంటే తక్కువ పెట్టుకోవచ్చు. సో ఏజెంట్ లో మనకు సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కానీ మనకు సంబంధించిన వర్క్స్ అన్ని ఎక్కడ సేవ్ అవ్వాలి. /home/EC2user ఎనీ డైరెక్టరీ విచ్ హ్యాస్ పర్మిషన్స్ అన్నమాట. నేను జెన్కిన్స్ ఏజెంట్ అని ఇస్తాను. దీని యొక్క హోమ్ డైరెక్టరీలో జెన్కిన్స్ ఏజెంట్. అగైన్ మీరు ఎక్కడైనా ఇవ్వచ్చు, దానికి పర్మిషన్స్ ఉంటే సరిపోతుంది. లేబుల్స్, ఈ ఏజెంట్ కి ఒక లేబుల్ ఇవ్వాలి మనం. నేను దీనికి అగైన్ ఏజెంట్ 1 అని ఇస్తాను. ఓన్లీ బిల్డ్ జాబ్స్ విత్ లేబుల్ ఎక్స్ప్రెషన్స్ మ్యాచింగ్ దిస్ నోడ్. ఎవరైతే ఈ ఏజెంట్ లో రన్ అవ్వాలి అని కాన్ఫిగరేషన్ ఇస్తారో అప్పుడు మాత్రమే పైప్ లైన్ రన్ చేయమని నేను చెప్తున్నాను. లాంచ్ ఏజెంట్ బై కనెక్టింగ్ ఇట్ టు కంట్రోలర్. ఇది ఫస్ట్ ఆప్షన్ ఇందాక చెప్పింది. లాంచ్ ఏజెంట్స్ వయా SSH. ఇప్పుడు ఏం చేస్తుందంటే మనకు మాస్టర్ లో పైప్ లైన్ ట్రిగ్గర్ అయినప్పుడు ఈ మాస్టర్ వచ్చేసి ఏజెంట్ ని లాంచ్ చేస్తుంది, ఏజెంట్ కి కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మన ఏజెంట్ IP అడ్రస్ ప్రైవేట్ IP. సో కనెక్ట్ అవ్వాలి. అగైన్ ఇది SSH తోనే కనెక్ట్ అవుతుంది, జస్ట్ లైక్ యాన్సిబుల్. క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ క్రెడెన్షియల్స్ అని కొడితే జెన్కిన్స్ లో ఇక్కడ మనకు ఆప్షన్ వస్తుంది, యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్. ఒకవేళ మీది కీ అనుకోండి, SSH యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీ అది ఇవ్వాల్సి వస్తుంది. ప్రైవేట్ కీ EC2user, ఇది కూడా సీక్రెట్ లాగా పెట్టచ్చు. పాస్వర్డ్ మనది DevOps 321. దీనికి ఒక నేమ్ ఇవ్వండి, SSH అథెంటికేషన్. ఇలా క్రెడెన్షియల్స్ మనం జెన్కిన్స్ లోపల క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేసిన తర్వాత ఈ క్రెడెన్షియల్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం. అంటే మాస్టర్ ఏజెంట్ తో కనెక్ట్ అయ్యేప్పుడు ఈ క్రెడెన్షియల్స్ ని యూజ్ చేసుకుని కనెక్ట్ అవుతున్నాం ఈ IP అడ్రస్ కి. అండ్ ఫస్ట్ టైం కనెక్ట్ అయ్యేప్పుడు మనకి ఎస్ ఆర్ నో అని అడుగుతుంది కదా. సో మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నాన్ వెరిఫై, కీ నేమ్ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. కీప్ దిస్ ఏజెంట్ ఆన్లైన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, దట్ ఈస్ ఫైన్. సో ఇవి బేసిక్ కాన్ఫిగరేషన్ మొత్తం. మీరు ఏజెంట్ కి ఇచ్చే నేమ్ ఏంటి, ఎట్ ఏ టైం ఎన్ని రన్ అవ్వాలని అనుకుంటున్నారు, దాంట్లో ఎక్కడ మీ వర్క్ ని సేవ్ చేయాలనుకుంటున్నారు, అండ్ ఒక లేబుల్, IP అడ్రస్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ వెరిఫికేషన్. దట్స్ ఆల్. సేవ్. సో ఇది ఓపెన్ చేశాక లాగ్ లో చూస్తే మనకు కనెక్షన్ అవుతుంది మాస్టర్ ఏజెంట్ తో. ఏజెంట్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ అండ్ ఆన్లైన్. సో మాస్టర్ ఏజెంట్ ఆర్కిటెక్చర్ గురించి చెప్పండి అంటే, సో ఇన్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లైక్ Jenkins environment, master cannot satisfy all the requirements and all the workloads. So we can have different types of agents with different configurations. We can connect master with agent via SSH. We can provide the agent IP address, usernames and passwords. We can provide some labels. While triggering pipelines, we can mention which agent that pipeline should run. సో అలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే మనం ఇందాక ఇచ్చిన డైరెక్టరీ ఉంది కదా, జెన్కిన్స్ ఏజెంట్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ ఏజెంట్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ రిమోటింగ్ జార్ అనేది కూడా వచ్చిందండి. ఇది మాస్టర్ ఆటోమేటిక్ గా దీంట్లోకి పుష్ చేసి ఉంటుంది. ఓకే, సో ఇలా ఎన్ని ఏజెంట్స్ అయినా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఒక్కొక్క ప్రాజెక్ట్ లైక్ జావా కన్నీ ఒక ఏజెంట్స్, పైథాన్ కి ఒక ఏజెంట్స్, నోట్ జేఎస్ ఒక ఏజెంట్స్, అట్లా డిఫరెంట్ ఏజెంట్స్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు పైప్ లైన్ లోకి వచ్చేసరికి ఇక్కడ ఏజెంట్ సెక్షన్ ఉంది కదా,
ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం ఇలా ఇచ్చి లేబుల్ ఎక్కడ రన్ అవ్వాలి. సో నేను ఏజెంట్ 1 అని ఇస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తుంది, మనం పైప్ లైన్ ట్రిగ్గర్ చేశాక మాస్టర్ దీన్ని స్కాన్ చేస్తుంది. ఓకే, దీస్ గైస్ ఆర్ ఆస్కింగ్ టు రన్ దిస్ పైప్ లైన్ ఇన్ ఏజెంట్ 1. సో ఏజెంట్ 1 కాన్ఫిగర్ చేస్తుంది అండ్ కనెక్టర్ లో ఉంది. సో ఇక ఈ పైప్ లైన్ మొత్తం అక్కడ రన్ అవుతుంది. మాస్టర్ ఏం చేస్తుందంటే లాగ్స్ అంతా పుల్ చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఒక చిన్న జాబ్ రన్ చేద్దాం. హలో పైప్ లైన్ అని ఇస్తున్నాం. పైప్ లైన్ from SCM git. This is the repository URL, main, and what is the Jenkins file name? It is just Jenkins file. ఇలా build now. ఇక్కడ మనకు వస్తుంది. Running on agent 1. Pipeline failed. ఎందుకు నేను ఫెయిల్యూర్ రాశాను కదా. అండ్ నిన్న మనం కొన్ని ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసాం. అదేంటి, స్టేజ్ వ్యూ అనే ప్లగిన్ ఒకటి. ఇది ఇన్స్టాల్ చేశాక మనకు పైప్ లైన్ స్ట్రక్చర్ ఇలా అనిపిస్తుంది. ఓకే, బిల్డ్, టెస్ట్, డెప్లాయ్. So this is about master agent architecture. అండ్ నిన్న మనం పోస్ట్ సెక్షన్ చూసాం. ఆల్వేస్ చేంజ్ అంటే ఏంటి అంటే ప్రీవియస్ బిల్డ్ కి ఈ బిల్డ్ కి ఏదైనా డిఫరెన్స్ వస్తే, సో ఇలా చాలా స్టేటస్లు ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇక్కడ ఆల్వేస్ అనే సెక్షన్ లో మనకు ఇలా బిల్డ్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. వన్స్ బిల్డ్స్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు వర్క్ స్పేస్ అనే డైరెక్టరీలో మనకు సంబంధించిన బిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ వస్తుంది. హలో పైప్ లైన్. ఓకే, సో ఇక్కడ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంటుంది. సో దీనికి వన్స్ బిల్డ్ అయిపోయిన తర్వాత దాన్ని మనం ఉంచాల్సిన అవసరం లేదు. దానివల్ల అనవసరంగా మెమరీ వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, డిలీట్ build when Jenkins pipeline is completed. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ బిల్స్ రన్ అవుతూ ఉంటాయి అనుకోండి ఒక 1 month లో. సో ఆ మెమరీని అంతా మనం అట్లానే పెట్టుకుంటూ ఉంటే మనకు వేస్ట్ అయిపోతుంది. సో పైప్ లైన్ రన్ అయిన తర్వాత అది ఆటోమేటిక్ గా దాన్ని డిలీట్ చేయడానికి డిలీట్ డైరెక్టరీ అనే ఒక ఆప్షన్. Jenkins delete that.
Mhm. సో ఇది యాక్చువల్లీ జనరల్ గా ఇక్కడ మెన్షన్ చేస్తుంది ఇలా ఇవ్వాలి సింటాక్స్. డిలీట్ డైరెక్టరీ అనేది ఒక ఫంక్షన్ లాగా అనమాట జెన్కిన్స్ లోపల. సో ఈ పైప్ లైన్ అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ సెక్షన్ లో డిలీట్ డైరెక్టరీ అని మెన్షన్ చేసేస్తాం. ఓకే. సో ఇది మాస్టర్ ఏజెంట్ ఆర్కిటెక్చర్. అండ్ దెన్ నెక్స్ట్ సింటాక్స్ లో స్టేజెస్ మనం ఎలాగో చూస్తున్నాం. డిఫరెంట్ స్టెప్స్ ని మనం స్టేజెస్ కింద చేసుకుంటూ వెళ్తాం. స్టేజెస్, స్టెప్స్ అండ్ దెన్ స్క్రిప్ట్ అనేది రాసుకోవచ్చు మనం ఇక్కడ. అది నార్మల్ షెల్ అయితే ఇలా ఎస్హెచ్ అని రాసేస్తాం. మల్టిపుల్ లైన్స్ అనేది వచ్చేసి స్క్రిప్ట్ అని రాస్తాం. సో యాక్చువల్లీ జెన్కిన్స్ ఫాలోస్ గ్రూవీ సింటాక్స్. సో గ్రూవీ ఏంటి అంటే సిమిలర్ టు జావా. బట్ మనం భయపడాల్సిన అవసరం లేదు జావా అని చెప్పేసి చాలా హెవీగా ఉంటుందని. అలా అగైన్ సేమ్ థింగ్, కొన్ని కండిషన్స్, కొన్ని లూప్స్ అవసరమైనప్పుడు యూ కెన్ డైరెక్ట్లీ సెర్చ్ గూగుల్ అండ్ దెన్ డూ ఇట్. ఓకే. స్టేజెస్ అయిపోయిన తర్వాత మనకు ఆప్షన్స్ అనేది ఏంటి అంటే అగైన్ ఏజెంట్ కింద ఇలా రాసుకోవచ్చు మనం ఆప్షన్స్ అని. ఆప్షన్స్. సో ఈ ఆప్షన్స్ లో ఇక్కడ మనకు టైం అవుట్ ఉంది చూడండి. సో ఈ టైం అవుట్ అంటే ఏంటి? ఈ పైప్ లైన్ 1 hour లో కంప్లీట్ అవ్వాలి. 1 hour కంటే ఎక్కువ టైం పట్టింది అంటే దెన్ పైప్ లైన్ అనేది ఆటోమేటిక్ గా ఫెయిల్ అయిపోతుంది. సో ఇలాంటి కండిషన్స్ ఎందుకు పెడతాము? ఒక అప్లికేషన్ అనేది మొత్తం సిఐసిడి రన్ అవ్వడానికి జనరల్ గా 10 minutes 15 minutes జరగాలి. అలా కాకుండా 50 minutes 1 hour పైన రన్ అయింది అనుకోండి, మేబీ ఇట్ కెన్ బి ఎ సక్సెస్ ఆల్సో. బట్ అంతసేపు రన్ అవుతుంది అంటే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. సో మనం ఒక టైం అవుట్ అనేది పెట్టుకుంటూ ఉంటాం. లైక్ ఎగ్జాంపుల్ మీరు 30 minutes అని పెట్టుకోవచ్చు, ఆ 15 minutes అని పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు 1 hour పైన రన్ అవుతుంది కానీ స్టిల్ ఇట్ సక్సెస్ అవుతుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ రాంగ్ కాదు. సో అందుకని. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 seconds పెడతాను. 10 seconds పెట్టి ఇక్కడ స్లీప్ 10 seconds అని ఇస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ స్లీప్ 10 seconds అయిపోయిన తర్వాత ఇంక ఇవి రన్ అవ్వకుండా ఫెయిల్యూర్ అయిపోవాలి. సో ఇక్కడ మనకు టైమ్ అవుట్ ఆప్షన్ వచ్చి ఉంటుంది. టైమ్ అవుట్ హ్యాస్ బీన్ ఎక్సీడెడ్ అంటే మీ పైప్ లైన్ మీరు అనుకున్న టైం కంటే ఎక్కువ అయింది కాబట్టి వీఆర్ స్టాపింగ్ ఇట్ అన్నట్లు. ఓకే. సో జనరల్ గా మనం 30 minutes వరకు పెట్టుకోవచ్చు. అది బేస్డ్ ఆన్ పైప్ లైన్. మీరు ఏదైనా పైప్ లైన్ బట్టి అలా కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట మనం. సో అలా మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. లైక్ కలరింగ్ లోపల అదంతా మనకు వస్తుంది, ఈ కొన్ని ఆప్షన్స్ అన్ని. ఓకే. అండ్ డిసేబుల్ కాంకరెంట్ బిల్డ్స్ అనేది ఉంది. ఇప్పుడు నేను ఈ పైప్ లైన్ ని 2 persons ఎట్ ఎ టైం రన్ చేయొచ్చు. చూడండి 4, 5 అనేది ప్యారలల్ గా రన్ అవుతుంది. ఇప్పుడు మన టెరాఫార్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2 persons ఎట్ ఎ టైం రన్ చేయగలరా?
రన్ చేయకూడదు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో డిసేబుల్ కాంకరెంట్ బిల్డ్స్ అనే ఒక ఆప్షన్ ఇక్కడ ఇచ్చారు వీళ్ళు. సో దాని మీనింగ్ ఏంటి? అట్ ఏ టైం మీరు 2 బిల్స్ ట్రిగ్గర్ చేసినా కూడా 2 రన్ అవ్వవు. ఒకదాని తర్వాత ఒకటి రన్ అవుతాయి. డిసేబుల్ కాంకరెంట్ బిల్డ్స్ ఇలా ఇవ్వండి. బ్రేసెస్. నేను బిల్డ్ నో కొడుతున్నా, ఇంకొకసారి బిల్డ్ నో కొడుతున్నా. ఇప్పుడు చూడండి 7 ఈస్ వెయిటింగ్ ఫర్ 6, ఎందుకంటే మనం డిసేబుల్ కాంకరెంట్ బిల్డ్స్ అనేది ఇచ్చాం కాబట్టి. కొన్ని పైప్ లైన్స్ మల్టిపుల్ టైమ్స్ రన్ అవ్వచ్చు అట్ ఏ టైమ్, కొన్ని పైప్ లైన్స్ రన్ అవ్వకూడదు. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం డిసేబుల్ చేస్తాం అనుకోండి ఆప్షన్స్. ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఓకే, సో ఇది చూడండి రీట్రై, ఆటోమేటిక్ గా రీట్రై చేస్తుంది. మీ పైప్ లైన్ కానీ ఫెయిల్ అయింది అంటే నేను 3 టైమ్స్ రీట్రై చేయమని చెప్తున్నా. కొన్ని కండిషన్స్ మేబీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఫెయిల్ అవ్వచ్చేమో. రీట్రై 1 టైం. సో ఇక్కడ నేను ఎర్రర్ అని పెడుతున్నా. దానంతా అదే రీట్రై చేస్తాను. వీల్ నెంబర్ 8 రీట్రై చేయలేదా? On failure, retry the pipeline the specified number of times. అంటే ఇది రీట్రై అవ్వలేదు. ఇంకా 10 minutes అవుతుందా? ఇట్స్ ఓకే. ఇదేం పెద్ద ఇంపార్టెంట్ ఆప్షన్ కాదు. మేబీ ఆఫ్టర్ 10 minutes అవుతుందో లేదో నాకు తెలియదు. బట్ జస్ట్ ట్రై చేసి. కానీ ఇక్కడైతే కాన్ఫిగరేషన్ లో కూడా తగ్గుతాం. షో ఓకే, ఇట్స్ ఫైన్. అదొక జస్ట్ ఒక ఆప్షన్ లాగా. సో అలాంటి ఆప్షన్స్ మనం మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పారామీటర్స్ అనే సెక్షన్. సో పైప్ లైన్స్ కానీ జనరల్ గా మనం ఏం చేస్తాం, ఒక స్టెప్ రన్ చేసేటప్పుడు దానికి కొన్ని పారామీటర్స్ పాస్ చేస్తాం కదా. లైక్ టెరాఫామ్ లో అయినా, యాన్సిబుల్ అయినా, షెల్ స్క్రిప్టింగ్ లో అయినా మనం పారామీటర్స్ అనేది పాస్ చేయడం అనేది బేసిక్ రిక్వైర్మెంట్. ఎందుకంటే డైనమిక్ గా మనకి ఏం వాల్యూస్ వస్తాయో తెలియదు. అలానే జెన్కిన్స్ పైప్ లైన్ కూడా కొన్ని పారామీటర్స్ అవసరం అవుతుంది. అలాంటి అవసరం అయినప్పుడు మీరు కొన్ని పారామీటర్స్ పాస్ చేయొచ్చు. సో ఆ పారామీటర్స్ ని పాస్ చేసే సెక్షన్ ఇక్కడ ఉంటుంది. పారామీటర్స్ అని ఇచ్చి ఇక్కడ మీకు కావాల్సిన ఇన్పుట్స్ ని పాస్ చేయొచ్చు. అక్కడ ఎవరైనా ఎంటర్ చేయొచ్చు. ఆ ఇన్పుట్స్ ని మీరు ఈ లోపల యూస్ చేసుకోవచ్చు. మనం ఎలా అయితే యాన్సిబుల్ లో పారామీటర్స్ ని పాస్ చేసి ఆ పారామీటర్స్ ని స్క్రిప్ట్స్ లోపల యూస్ చేసుకుంటున్నాము, సేమ్ అలానే ఇక్కడ జెన్కిన్స్ లో కూడా మనకు యూజ్ అవుతుంది అనమాట. మనం ఒక HTML ఫామ్ ఎంటర్ చేసేప్పుడు ఎలా అయితే చేస్తామో సేమ్ అలానే. స్ట్రింగ్ నేమ్, పర్సన్, డిఫాల్ట్ వాల్యూ, డిస్క్రిప్షన్. ఓకే, సో ఇక్కడ ఒక నేమ్ అనే ఒక ఫీల్డ్ వస్తుంది. ఆ నేమ్ ఫీల్డ్ లో మనం ఎంటర్ చేయాలి.
సో ఇప్పుడు చూపిస్తా ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవే కాపీ చేస్తున్నా. ఒక నేమ్, ఒక టెక్స్ట్ బాక్స్, ఒకటి ట్రూ ఆర్ ఫాల్స్, ఒకటి మల్టిపుల్ చాయిస్ లైక్ డ్రాప్ డౌన్, ఒకటి పాస్పోర్ట్ ఫీల్డ్. ఇలా డిఫరెంట్ పారామీటర్స్ ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని ఎలా యూస్ చేసుకోవాలి అంటే ఇలా ఇక్కడ మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో params డాట్ పర్సన్ అని రిఫర్ చేస్తే అది వస్తుంది. params డాట్ బయోగ్రఫీ అని రిఫర్ చేస్తే మీరు ఇక్కడ ఇచ్చిన వాల్యూ వస్తుంది. params డాట్ టాగుల్, params డాట్ చాయిస్, params డాట్ పాస్వర్డ్. params అనేది ప్రిజర్వ్డ్ కీవర్డ్ ఇక్కడ. సో ఇప్పుడు నేను ఒక స్టేజ్ రాసి ప్రింట్ params అని రాసి స్టెప్స్ లో ఇవి చేస్తుంది. ఓకే, ఇక్కడ మీరు ఏది ఇచ్చారో అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇలాంటి పారామీటర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం బిల్డ్ చేశాక మీరు దీన్ని క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే జెన్కిన్స్ కి ఐడియా లేదు. ఫస్ట్ టైం బిల్డ్ లో రాదు అది వెంటనే. ఒకసారి రన్ చేసిన తర్వాత అప్పుడు దానికి పారామీటర్స్ ఉన్నది అని అర్థమవుతుంది. నేను ఇప్పుడే పారామీటర్స్ పెట్టాను. పారామీటర్స్ ఇక్కడ నేను పెట్టి గిట్కి పుష్ చేసినంత మాత్రాన జెన్కిన్స్ కి అవేర్నెస్ లేదు. ఓకే, దిస్ గైస్ ఆర్ యూజింగ్ పారామీటర్స్ అని. ఒకసారి రన్ చేయాలి. రన్ చేసిన తర్వాతనే మీకు బిల్డ్ విత్ పారామీటర్స్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఇచ్చుకోండి, మీరు నేమ్ ఇవ్వచ్చు ఏదైనా. ఓకే, సెలెక్ట్ బటన్ 1 2 3 పాస్వర్డ్. పాస్వర్డ్ అయితే ప్రింట్ చేయలేము. సో ఇప్పుడు బిల్డ్ పడితే సేవ్. పుష్ చేశాను కదా. సో ఇప్పుడు బిల్డ్ విత్ పారామీటర్స్ డిఫాల్ట్ వాల్యూస్ అన్ని సెట్ అయిపోయినాయి. బిల్డ్ సో అందాక అక్కడ మనం ఇచ్చినవన్నీ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలా పారామీటర్స్ సెట్ చేసి మనం డైనమిక్ గా దీనికి పాస్ చేయడం కానీ మనం సిఐసిడిలో అలా మనం కొన్ని డిఫాల్ట్ వాల్యూస్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ట్రిగ్గర్స్. పైప్ లైన్ ఎలా ట్రిగ్గర్ చేయాలి? ప్రతిసారి నేను వెళ్ళి మాన్యువల్ గా ట్రిగ్గర్ చేయలేను. సో ఒక ఆప్షన్, whenever developer pushes to Git, it should automatically trigger pipeline. సో వీటిని ఏమంటాం జనరల్ గా వెబ్ హుక్స్ అని. హుక్ అంటే ఏంటి? ఒకదానికి ఒకటి కనెక్షన్, అంతే కదా, జస్ట్ లైక్ పైప్ లైన్. ఇప్పుడు ఒక సిస్టమ్ లో ఒక ఈవెంట్ జరిగింది. సో మనం దాన్ని వేరే వాళ్ళకి we can inform another person కదా. రైట్, మల్టిపుల్ సిస్టమ్స్ ఉంటాయి. ఒక సిస్టమ్ లో ఒకటి జరిగినప్పుడు ఆ సిస్టమ్ వేరే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయగలదు. అలా ఎన్ని ఇన్ఫర్మేషన్స్ అయినా అట్లా పాస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఈవెంట్ జరుగుతుంది అన్నప్పుడు మనం అందరికీ అనౌన్స్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫార్మింగ్ ఎవ్రీవన్. అలానే సిస్టమ్స్ లో కానీ సాఫ్ట్వేర్స్ లో కానీ ఒక దగ్గర ఒక ఈవెంట్ జరిగింది, మనం ఈ ఇన్ఫర్మేషన్ ని వేరే వాళ్ళకి పాస్ చేయాలి అనుకున్నప్పుడు వి విల్ ట్రిగ్గర్ దెమ్ అదర్ సిస్టమ్. అలానే ఇప్పుడు మనకి బ్యాంకింగ్ లో మనం ఏటీఎం లో క్యాష్ విత్డ్రా చేసాం.
అదొక సిస్టమ్. క్యాష్ విత్‌డ్రా చేయడం అనేది ఏటీఎం ఒక సిస్టమ్. కానీ మనకు ఎస్ఎంఎస్ కానీ ఇలాంటివన్నీ ఎలా వస్తున్నాయి? క్యాష్ విత్‌డ్రా జరిగింది అనేది ఒక ఈవెంట్. ఆ ఈవెంట్ జరిగినప్పుడు అక్కడ కాన్ఫిగర్ చేసుంటారు. సంబడీ విత్‌డ్రాన్ క్యాష్ ఫ్రమ్ థిస్ అకౌంట్ ఇమ్మీడియేట్‌లీ ట్రిగ్గర్ ద నోటిఫికేషన్స్. నోటిఫికేషన్స్ అనేది సెపరేట్ సిస్టమ్. రైట్? సో, దీనికి మెయిన్ పర్పస్ వచ్చేసి వెబ్ హుక్స్ అనమాట. ఈ వెబ్ హుక్స్‌ని మనం కాన్ఫిగర్ చేస్తాం. ఇక్కడ మనకు గిట్‌లోకి చేంజెస్‌ని పుష్ చేశారు అనేది ఒక ఈవెంట్. ఆ ఈవెంట్ రాగానే మనం జెన్కిన్స్ పైప్‌లైన్‌ని ట్రిగ్గర్ చేయాలి. దట్ ఈస్ వెబ్ హుక్. సో, గిట్‌హబ్ జెన్కిన్స్ వెబ్ హుక్ అని మీరు సెర్చ్ చేస్తే ఇక్కడ వస్తుంది సింపుల్‌గా బ్లేజ్ మీటర్. సో, మీరేం చెప్తారు ఇంటర్వ్యూస్‌లో? whenever developer pushes changes into our branches, they will immediately trigger Jenkins pipeline through webhooks. ఆ webhooks ని ఎలా కాన్ఫిగర్ చేయాలి? సో ఫస్ట్ అయితే ఇక్కడ సెట్టింగ్స్. ఈవెంట్ ఇక్కడ హ్యాపెనింగ్ జరిగేది ఇక్కడ గిట్‌హబ్ లో. ఇక్కడ వెబ్ హుక్స్ ఆప్షన్ ఉంటుంది. యాడ్ వెబ్ హుక్. వెబ్ హుక్స్, యాడ్ వెబ్ హుక్. గిట్‌హబ్ లోకి వస్తుంది. ఇది దేన్ని ట్రిగ్గర్ చేయాలి? జెన్కిన్స్ ని ట్రిగ్గర్ చేయాలి. సో ఇక్కడ స్టెప్ ఇచ్చింటారు చూడండి. How to set up Jenkins plus GitHub integration. గిట్‌హబ్ రిపోజిటరీలో సెట్టింగ్స్ లోపలికి వెళ్ళి యాడ్ హుక్ వెబ్ హుక్ క్లిక్ చేసి మీ జెన్కిన్స్ URL కి ఎండ్ లో గిట్‌హబ్ వెబ్ హుక్ అని ఇవ్వండి అని ఉంది. సో జెన్కిన్స్ URL వచ్చేసి ఇది 8080 స్లాష్ దీనికి ఎండ్ లో గిట్‌హబ్ వెబ్ హుక్ అనేది యూస్ చేయమంట. సో ఇది ఇంపార్టెంట్ లాస్ట్ లో స్లాష్ అనేది. స్లాష్ ఎట్ ద ఎండ్ ఈస్ మ్యాండేటరీ. ఎందుకంటే వాళ్ళ లోపల అది సింటాక్స్ అనమాట. దిస్ ఇస్ లైక్ నోటిఫైర్స్ ఇన్ Ansible. అండ్ దెన్ ఏ ఈవెంట్స్ ని మీరు క్యాచ్ చేయాలనుకుంటున్నారు? ప్రతి ఈవెంట్ ని చాలా ఈవెంట్స్ ఉంటాయి. సో ఇది అప్లికేషన్ చేశాను. SSL కాదు కాబట్టి మనది డిసేబుల్. జెన్కిన్స్ SSL కాదు కదా. సో ఇప్పుడు చూడండి, సెండ్ మీ ఎవ్రీథింగ్. ప్రతి ఈవెంట్ ని క్యాచ్ చేయాలనుకుంటున్నాను. ఆర్ యూ కెన్ హ్యావ్ ఎవరైనా బ్రాంచ్ క్రియేట్ చేసిన మీరు ట్రిగ్గర్ చేయొచ్చు. అండ్ దెన్ చాలా ఉన్నాయి. ఎవరైనా మీ PR కి డిస్కషన్స్ క్రియేట్ చేసినా మీరు ట్రిగ్గర్ చేయొచ్చు. పుల్ రిక్వెస్ట్ కమెంట్స్ ఎవరైనా చేసినా మీరు ట్రిగ్గర్ చేయొచ్చు. గిట్ పుష్ టు రిపోజిటరీ ఎవరైనా పుష్ చేసినా, ఎవరైనా పుల్ చేసినా, పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసినా, ఇట్లా రకరకాల ఈవెంట్స్ ఉంటాయి అనమాట. సో గిట్‌హబ్ లో మీరు రిపోజిటరీ క్రియేట్ చేయడం కూడా ఒక ఈవెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఈవెంట్. లైక్ వర్బ్ కదా, క్రియేట్, రీడ్, యాడ్, అప్డేట్, డిలీట్. మీరు ఏం చేసినా అది ఒక ఈవెంట్ కిందకే వస్తుంది. సో మీకు ఏ ఈవెంట్ కావాలంటే ఆ ఈవెంట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో వీళ్ళు చాలా ఇచ్చారు, బట్ మనం పుషెస్ తో వెళ్తున్నాం. ఎవరైనా పుష్ చేసినప్పుడు యాడ్ వెబ్. ఓకే, అండ్ దెన్ ఇంకొక చిన్న సెట్టింగ్ ఉంది. జెన్కిన్స్ లోపల ట్రిగ్గర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. మనం ప్రాజెక్ట్స్ లో మాక్సిమం సెలెక్ట్ చేసేది పుషెస్ అండ్ ఎవరైనా పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసినప్పుడు అంతే. సో కాన్ఫిగర్ లో ఇక్కడ ట్రిగ్గర్స్ ఆప్షన్ ఉంటుంది. గిట్‌హబ్ హుక్ ఫర్ గిట్ SCM polling ఇది. When Jenkins receive a GitHub push hook, GitHub plugin checks to see whether the hook came from GitHub repository which matches the GitHub. సో ఇదంతా.
ఇది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా ట్రిగ్గర్. ఓకే. సో ఇప్పుడు నేను పుష్ చేస్తే ఏదైనా చేంజెస్ ఓకే. ఒకసారి టెస్ట్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఏదైనా చేంజెస్ పుష్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చేంజ్ కాబట్టి ఒక చిన్న స్పేస్ ఎంటర్ చేశాను. ఇక్కడ పుష్ చేస్తుంది. పుష్ చేశాక గిట్‌హబ్ చెక్ చేసుకుంటుంది. ఓకే. నాకు పుష్ ఈవెంట్ వచ్చింది. ఐ షుడ్ సెండ్ దిస్ కమ్యూనికేషన్. ఐ షుడ్ ట్రిగ్గర్ జెన్కిన్స్ అన్నట్లు. ట్రిగ్గర్ అయింది. స్టార్టెడ్ బై గిట్‌హబ్ పుష్. ఇంకొకసారి జస్ట్ ఏదో ఒక చేంజ్. 12 బిల్డ్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఇక్కడ 13థ్ బిల్డ్. ఓకే. 13థ్ బిల్డ్ వచ్చింది. ఓకే. సో దట్ ఈస్ ట్రిగ్గర్స్. ఇది ఒక పాపులర్ ట్రిగ్గర్. అలానే మనం మాన్యువల్‌గా కూడా ట్రిగ్గర్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో అది ఎలా అంటే క్రాన్ జాబ్ మనం షెల్ స్క్రిప్టింగ్‌లో పెట్టాం కదా! ఒక పర్టిక్యులర్ టైమ్ పీరియడ్స్‌లో బిల్డ్ పీరియాడికల్లీ ఆప్షన్. ప్రస్తుతానికి ఇది ఆఫ్ చేస్తున్నా. బిల్డ్ పీరియాడికల్లీ. ఇలా 5 స్టార్స్ సింబల్ ఉంటాయి. మీకు ఏ టైంలో ట్రిగ్గర్ అవ్వాలి అనే దాన్ని బట్టి. ఓకే. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు వీళ్ళిక్కడ. ఎవ్రీ 50 మినిట్స్ ట్రిగ్గర్ అవ్వాలి అనుకుంటే ఇలా. ఎవ్రీ 10 మినిట్స్ ఫస్ట్ అవర్‌లో ఎవ్రీ 10 మినిట్స్ ట్రిగ్గర్ అవ్వాలి అనుకుంటే ఇలా. నేనిక్కడ 5 స్టార్స్ ఇస్తాను. ఎవ్రీ మినిట్. Do you really mean every minute? Just for testing purpose. ఎవ్రీ మినిట్ ఒకసారి ట్రిగ్గర్ అవుతుంది. ఇప్పుడు బిల్ నంబర్ 13 ఉంది. 14థ్ మినిట్‌లో ఐ మీన్ నెక్స్ట్ మినిట్‌లో 14థ్ టైమ్, 15థ్ టైమ్ అట్లా ట్రిగ్గర్ అవుతూ వెళ్తుంది. సో జనరల్‌గా ఏంటంటే ఇంతకుముందు నైట్‌లీ బిల్స్ అని వాడేవాళ్ళనమాట. 14థ్ ట్రిగ్గర్ అయింది కదా! నైట్‌లీ బిల్స్ అంటే అందరూ డెవలపర్స్ వర్క్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత మిడ్‌నైట్ 2:00కో, 3:00కో పైప్‌లైన్ ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అయ్యి రేపొద్దున వాళ్ళొచ్చేసరికి వాళ్ళకు ఏం జరిగింది వాళ్ళ పైప్‌లైన్ అనేది తెలుస్తుందన్నమాట. సో అలా నైట్‌లీ బిల్డ్ అనేది ఉండేవి. అవేమి ఇప్పుడు అంత లేవు. మోస్ట్‌లీ ఇప్పుడు వెబ్ హుక్స్ ద్వారా అయిపోతుంది. ఇంకొకటి పోల్ ఎస్‌సీఎం. పోల్ ఎస్‌సీఎం అంటే మీరు ఎవ్రీ 1 అవర్‌కి ఒకసారి గిట్‌హబ్ రిపోజిటరీని చెక్ చేయొచ్చు. సేమ్ అలానే ఇందాక ఇచ్చినట్లు అలానే సింటాక్స్ ఇచ్చేసి ఎవ్రీ 1 అవర్‌కి ఒకసారి మీరు గిట్‌హబ్ రిపోజిటరీని చెక్ చేసి ఏమైనా చేంజెస్ ఉంటే ట్రిగ్గర్ అవుతుంది. లేకపోతే లేదు. అండ్ బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ బిల్ట్ అని ఉంది. దిస్ ఈస్ కాల్డ్ అప్‌స్ట్రీమ్ అండ్ డౌన్‌స్ట్రీమ్. ఇది మనకొస్తుంది. మనం డిస్కస్ చేద్దాం. ట్రిగ్గర్ బిల్డ్స్ రిమోట్‌లీ ఫ్రమ్ స్క్రిప్ట్స్. మీరు దీన్ని హెచ్‌టిటిపి యూఆర్ఎల్ ద్వారా కూడా ట్రిగ్గర్ చేయొచ్చు. ఈ జాబ్‌ని ఇది కూడా చూస్తాం. సో వెబ్ హుక్స్ అనేది పాపులరు. అండ్ దెన్ అప్‌స్ట్రీమ్, డౌన్‌స్ట్రీమ్ అనేది పాపులరు. కావాలంటే మీరు ఇది కూడా పెట్టుకోవచ్చు. బిల్డ్ పీరియాడికల్లీ మిడ్‌నైట్స్ రన్ అయ్యేలాగా. ఓకే. కొన్ని కొన్ని జాబ్స్ ఏం చేస్తాయంటే లెగసీ ప్రాజెక్ట్స్ కొన్ని అవర్స్ సేపు రన్ అవుతాయి. 2 అవర్స్, 3 అవర్స్ అట్లా రన్ అవుతాయన్నమాట. అలా వర్కింగ్ అవర్స్‌లో మనం చేయలేం కాబట్టి అది నైట్ టైమ్స్ చేసుకుంటారు టీమ్స్ వాళ్ళు. లెగసీ ప్రాజెక్ట్స్ అవి. సో దట్ ఈస్ ట్రిగ్గర్స్. కాన్సెంట్ నెక్స్ట్ టూల్స్ వస్తుంది. ఇన్‌పుట్. ఇన్‌పుట్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ. ఇన్‌పుట్ ఏంటి అంటే ఒక మాన్యువల్ అప్రూవల్ అన్నమాట. మాన్యువల్ అప్రూవల్ అంటే
ఇప్పుడు దీని అంతా ఇది ట్రిగ్గర్ చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు అన్ని స్టేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెరాఫార్మ్ ఇనిట్ టు టెరాఫార్మ్ ప్లాన్ వస్తుంది. సో జనరల్ గా ఏం చేయాలి? సో నేను జనరల్ ప్లాన్ అనేది చెక్ చేసుకున్న తర్వాత నేను అప్లై చేయాలి కదా. సో కొన్నిసార్లు మనం ఇన్పుట్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది, యూజర్ ఇన్పుట్ కోసం. యూజర్ ఇన్పుట్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక చిన్న ఇంకొక స్టేజ్ వస్తుంది అనమాట. అక్కడ వెయిట్ చేస్తుంది, నెక్స్ట్ స్టేజ్ ని ట్రిగ్గర్ చేయడానికంటే ముందు అక్కడ వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసి మీరు ఎస్ అంటేనే ప్రొసీడ్ అవుతుంది, లేకపోతే లేదు. దట్ ఈస్ కాల్డ్ ఇన్పుట్ ఇక్కడ. సారీ, ఇక్కడ స్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ అప్రూవల్ అని ఇస్తున్నా. ఇది ఇన్పుట్. ఇన్పుట్ మెసేజ్ షుడ్ బి కంటిన్యూ. ఓకే, ఎస్ వి షుడ్ సబ్మిటర్. ఎవరు సబ్మిట్ చేస్తున్నారు సంథింగ్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎస్ కొట్టిన తర్వాతనే ఇది రన్ అవుతుంది. మీరు ఎస్ కొట్టేంత వరకు వెయిట్ చేస్తుంది. ఇక్కడ ఎస్ వి షుడ్ అని కొడితేనే నెక్స్ట్ కంప్లీట్ అవుతుంది. ఓకే, అప్రూవ్డ్ బై అడ్మిన్. సో మీరు జనరల్ గా ఏం చేయొచ్చు అంటే టెరాఫార్మ్ ని రన్ చేసి ఆ ప్లాన్ అక్కడ జనరేట్ చేసి మీ మేనేజర్ ని యాడ్ చేయొచ్చు. మీ మేనేజర్ యూజర్ నేమ్ ఇస్తే మీ టీమ్ లీడర్ యూజర్ నేమ్ ఇస్తే వాళ్ళు ఎప్పుడైతే ఆ పైప్ లాగిన్ అయ్యి జెన్కిన్స్ లోకి వాళ్ళు చెక్ చేసుకొని అప్పుడు అప్రూవ్ కొడతారో అప్పుడు ముందుకెళ్తుంది అనమాట. వెన్ కండిషన్. వెన్ అంటే ఏంటి? జనరల్ గా లైక్ యాన్సిబుల్ లో వెన్ లాగానే ఎప్పుడు ఆ టాస్క్ రన్ అవ్వాలి అనేది కంట్రోల్ చేయడం. మీరు కొన్ని కండిషన్స్ ఇచ్చుకొని ఎప్పుడు ఆ టాస్క్ రన్ అవ్వాలి అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పర్టికులర్ పర్సన్ దేని ద్వారా ట్రిగ్గర్ అయింది, ఇది వెబ్ హుక్ ద్వారా ట్రిగ్గర్ అయితే మాత్రమే. డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ మనం రాసుకోవచ్చు. ఈ స్టేజ్ అనేది ఓన్లీ బ్రాంచ్ నేమ్ ప్రొడక్షన్ అయితేనే రన్ అవ్వాలి, లేకపోతే రన్ అవ్వకూడదు. ఇలా కంట్రోల్ చేయొచ్చు. సో దీనికి మనం ఏంటంటే మనం టెరాఫామ్ లో ఒకే పైప్ లైన్ రాసుకొని అది మనం చేస్తాం. అది ఎలా అంటే లైక్ వెన్ యూ సెలెక్ట్ create infra, it will apply. When you select destroy, it will run destroy stage. సో ఇలా. ఓకే, సో ఇది మనం చేస్తాం. జస్ట్ దాని ముందు సింటాక్స్ చెక్ కోసం సో నేను ఇక్కడ ఇస్తున్నాను. సో ఏదో ఒక దానికి వెన్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెన్ ఇస్తున్నాం. వెన్ బ్రాంచ్ ఈస్ ప్రొడక్షన్, ఇది రన్ అవుతుంది. మన వెన్ బ్రాంచ్ ఈస్ సరే అలానే ఉంచుతున్నా. ఇప్పుడు మన బ్రాంచ్ ఏంటి? మన బ్రాంచ్ నేమ్ ఏంటి? మెయిన్ కదా. సో ఇప్పుడు ఈ స్టేజ్ రన్ అవుతుందా, రన్ అవ్వదా? సో రన్ అవ్వకూడదు. డిప్లాయ్ అనే స్టేజ్ రన్ అవ్వకూడదు. చూద్దాం. రన్ అవ్వలేదు, స్కిప్. స్కిప్ అయింది చూడండి, వైట్ కలర్. నేను అలా కాకుండా బ్రాంచ్ నేమ్ మెయిన్ అని ఇస్తే అది రన్ అవ్వాలి. సో ఇట్లా మనం కంట్రోల్ చేయొచ్చు బేస్డ్ ఆన్ డిఫరెంట్ థింగ్స్.
పుష్ చేయలేదా? పుష్ చేశాను. ఓకే. మొత్తం కంప్లీట్ అవ్వలేదు. పుషింగ్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు. స్టిల్ స్కిప్ అవుతుందా? వై? బ్రాంచ్ మెయినే కదా. ఓకే, ఐ థింక్ దట్ ఈస్ ఫర్ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్. వన్ సెకండ్, ఇక్కడ నేను ఏఎన్వి చూస్తాను. అది మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ అయితే వర్క్ అవుతుంది అనుకుంటా. అండర్ స్కోర్ బ్రాంచ్. when env dot git underscore branch equal to origin main, ఇలా చేసి చూద్దాం. cancel git to failure. Syntax is wrong. Empty when closure. Remove the property or add some context. సో ఇచ్చిన బ్రాంచ్ అయితే వర్కౌట్ అవ్వట్లేదు. బ్రాంచ్ అండర్ స్కోర్ నేమ్. or else double equal. Like this. Branch name equal to main అని ఇస్తున్నాం. The syntax correct, but again deploy దగ్గర fail అయింది. No such property. env dot. So documentation లో different గా ఉంది.
సింటాక్స్ కరెక్ట్ అయింది కానీ మెయిన్ అనేది సక్సెస్ అవ్వట్లేదు, స్కిప్ అవుతుంది. సరే, వాళ్ళు ఇందాక ఆరిజిన్ మెయిన్ అని ఇచ్చారు కదా, ఇది ట్రై చేద్దాం. ఇది కూడా ఫెయిల్ అయిందా? చూద్దాం. ఈ అప్రూవల్ ఆపేసి సేపు అయినా స్కిప్ అవుతుంది. ఏ కండిషన్ కి సక్సెస్ అవుతుంది? Jenkins pipeline debug options. Options ఏమైనా debug ఉందా? Jenkins options to debug in pipeline. ఇక్కడ ఏం రాస్తుంది? ఇది ట్రూ అవుతుంది కండిషన్. సెకండ్ ఇది మనం చూద్దాం. Jenkins pipeline options
to debug. Okay, so let's just search ChatGPT. Is there any option to debug Jenkins pipeline? Echo statements counted. Catch blocks probably. So environment option and then just the what call it. Okay, let's take 5 minutes break and then we will continue. Right. We are back. So to next ప్రకారం జస్ట్ ఒక ఫైనల్ ట్రయల్ వేద్దాం. తర్వాత we can ignore this is not that much important. మల్టీ బ్రాంచ్ పైప్ లైన్స్ లో బాగానే వర్క్ అవుతుంది. తీసుకొని బ్రాంచ్ మెయిన్ అయితే రన్ అవ్వాలి. ఇది చెక్ చేద్దాం. మెయిన్ అయినా కూడా రన్ అవ్వట్లేదు. ఇక్కడ ఇచ్చిన సింటాక్స్ ఏంటి? మనకు env డాట్ బ్రాంచ్ నేమ్ వచ్చేసి ఆరిజిన్ మెయిన్ అలా వస్తుంది. env డాట్ కిట్ బ్రాంచ్ అని వస్తుంది. నాకు ఇదేనా మనం ఇచ్చింది env డాట్ కిట్ బ్రాంచ్. ఓకే, ఇలా ఇచ్చి చూద్దాం.
డబుల్ కోట్స్. ఇందాక రన్ అయింది, 30th రన్ అయింది. సరే, అది ఈఎన్వి డాట్ గిట్ బ్రాంచ్. నేను వేరే ఏదో చూస్తున్నాను కదా. సో అలా అయితేనే రన్ అవుతుంది. నాట్ ఈక్వల్ టు ఇలా పెట్టినప్పుడు ఇప్పుడు రన్ అవ్వకూడదు. నౌ ఇట్ ఈస్ స్కిప్పింగ్. కింద కలర్ అర్థం కాదు. ఓకే, సో గిట్ బ్రాంచ్ అది. నేను జస్ట్ బ్రాంచ్ నేమ్ అని చూస్తూ ఉన్నా. వీళ్ళు ఇచ్చిన సింటాక్స్ డాక్యుమెంటేషన్ లో సింటాక్స్ బట్టి బ్రాంచ్ నేమ్ అని పెట్టాను. దట్ ఈస్ ద మిస్టేక్. సో ఈఎన్వి డాట్ గిట్ బ్రాంచ్. ఓకే, సో అలా మనం ట్రిగ్గర్ చేయొచ్చు వెన్. ఇక దట్స్ ఆల్. సింటాక్స్ ఇవన్నీ బేసిక్ సింటాక్స్ ఇక్కడ వరకు. ఇక మనం మన పైప్ లైన్స్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు ఇంకా 15 minutes టైం ఉంది కాబట్టి ఫస్ట్ మన అప్లికేషన్ అప్లికేషన్ ని డిప్లాయ్ చేయాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంకేంటి? సో మనకు విపిసి, సెక్యూరిటీ గ్రూప్, అండ్ దెన్ బాస్టియన్, ఆర్డిఎస్, అండ్ ఏఎల్పి ఇంగ్రెస్ కంట్రోలర్, అండ్ దెన్ ఈకేఎస్, సిడిఎన్, ఈసిఆర్, ఇంకా ఏమైనా ఉన్నాయా? సో ఇవన్నీ రెడీగా ఉంటే ఇక మనం జెన్కిన్స్ పైప్ లైన్ తో డైరెక్ట్ గా అప్లికేషన్ ని ఈకేఎస్ లోకి డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, సో ఇవి మనం రేపు రెడీ చేద్దాం. ఎనీహౌ ఇవి టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఈ రోజు ఏంటంటే ఒక సింపుల్ ట్రయల్ వేద్దాం. మన బ్యాక్ ఎండ్ ఉంది కదా, మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్ తో మనం జనరల్ గా ఒక సింపుల్ గా ఎలా రాస్తారు పైప్ లైన్ అనేది. డాక్యుమెంటేషన్. సో ఇది కోడ్. సో ఇది కోడ్. జనరల్ గా ఒక రెపోజిటరీ అయితే ఉంటుంది కదా, బ్యాక్ ఎండ్ అనే రెపోజిటరీ ఉంటుంది, రైట్? ఈ బ్యాక్ ఎండ్ రెపోజిటరీలో ఈ కోడ్ అనేది డెవలపర్స్ డెవలప్ చేస్తూ ఉంటారు. DevOps, AWS AWS repos, backend. ఓకే, సో ఇది కోడ్. ఇదంతా డెవలపర్స్ డెవలప్ చేస్తూ ఉంటారు. ఈ కోడ్ కు ఒక రెపోజిటరీ ఉంటుంది. ఇప్పుడు దీనికి పైప్ లైన్ రాసి మనం ఆటోమేటిక్ గా డిప్లాయ్ చేయాలి. రైట్, git init, git branch -m main, git remote add origin, add. సో ఇప్పుడు నేను దీనికి పైప్ లైన్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ రెపోజిటరీలో
జెన్కిన్స్ ఫైల్ అనేది పెట్టాలి. సో జెన్కిన్స్ ఫైల్ క్రియేట్ చేసి లెట్ మీ కాపీ దిస్ బేసిక్ సింటాక్స్. ఓకే, ఏజెంట్ 1 30 minutes ఇస్తున్నా. ఎన్విరాన్మెంట్ ఇట్స్ ఫైన్, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ఇక్కడ మనకు పారామీటర్స్ ప్రెసెంట్ అవసరం లేదు, తీసేస్తున్నా. ఇవి మన స్టేజెస్. ఇప్పుడు వన్ బై వన్ స్టేజెస్ రాసుకుంటూ వెళ్ళాలి మనం. సో ఎలా రాయాలి? ఫస్ట్ థింగ్, మనం బ్యాక్ ఎండ్ ని ఎలా చేస్తున్నాం? మన డాక్యుమెంటేషన్ ఉంది కదా, అదే డాక్యుమెంటేషన్ ఫాలో అవ్వాలి. సో ఇక వర్షన్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం వర్షన్స్ గురించి పెద్దగా టేక్ కేర్ చేయలేదు, ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ కాదు. ఇప్పుడు ఒక చిన్న చేంజ్ చేసిన ప్రతిసారి మన అప్లికేషన్ టీం వాళ్ళు వర్షన్ చేంజ్ చేయాలి. వర్షన్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? package.json లో ఉంటుంది. ఇంకా కమెంట్ వర్క్ అవట్లేదు. ఇది వర్షన్. సో నేను బిల్డ్ చేసిన ప్రతిసారి ఆ వర్షన్ ఇన్ఫర్మేషన్ తో ఉండాలన్నమాట. ఈ వర్షన్ ని నేను రీడ్ చేయాలి. ఓకే, రీడ్ ద వర్షన్ అండ్ ట్యాగ్. అల్టిమేట్ గా మనం ఏం చేయాలి? ట్యాగ్ డాకర్ ఇమేజ్ విత్ దిస్ వర్షన్, అంతే కదా. ఇప్పటి వరకు నా ఇష్టం వచ్చినట్లు నేను v1.0 అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళాను, బట్ అది సింపుల్ గా ర్యాండమ్ గా ఇచ్చింది. బట్ యాక్చువల్ గా ఏంటంటే మనం package.json లో డెవలపర్స్ ఏం మెన్షన్ చేస్తున్నారో దాన్ని రీడ్ చేసి నేను ఆ వర్షన్ ని నేను ట్యాగ్ తో ఇవ్వాలి, డాకర్ ఇమేజ్ తో. రేపు పొద్దున్న చేంజెస్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ ఇక్కడికి వచ్చి 1.0.1 అని 1.1.0 అని అలా వర్షన్ చేంజెస్ చేసి అప్పుడు కోడ్ లో చేంజెస్ చేస్తారు, రైట్? మనకి ఆండ్రాయిడ్ కూడా ఎలా వస్తుంది వర్షన్? 8.2.3 అనో 8.3.1 అనో అలా వస్తుంది అనమాట. అది ఎందుకు వస్తుందంటే ఒక చిన్న చేంజ్ చేయాల్సి వచ్చినా కూడా మన వర్షన్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మార్చాలి. ఒక మైనర్ చేంజ్ అనుకోండి 1.0.1, ఒక మేజర్ చేంజ్ అనుకోండి 1.1.0, చాలా పెద్ద చేంజ్ అనుకోండి 2.0.0. అట్లా వాళ్ళు జనరల్ గా చేంజెస్ చేస్తారండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ చేయాల్సింది రీడ్ ద వర్షన్. రీడ్ ద వర్షన్ అంటే నేను package.json ని రీడ్ చేయాలి. package.json ని రీడ్ చేయాలి అంటే రీడ్ JSON ప్లగిన్ జెన్కిన్స్. పైప్లైన్ యూటిలిటీ స్టెప్స్ అనే ఒక ప్లగిన్ ఉంటుంది. సో అది ఇన్స్టాల్ చేస్తే నౌ వీ కెన్ రీడ్ ద package.json అన్నమాట. అవైలబుల్ ప్లగిన్స్ లో పైప్లైన్ యూటిలిటీ స్టెప్స్ ఇది ఇన్స్టాల్ చేయాలి. ఇది ఇన్స్టాల్ చేశాక ఎగ్జాంపుల్ వీళ్ళే ఇస్తారు ఇక్కడ, రీడ్ JSON read manifest, read mav and pom, read JSON. ఇలా ఇస్తారనమాట. ఇప్పుడు నేను దీన్ని సింటాక్స్ ఎన్విరాన్మెంట్ అంటే జనరల్ గా మనకి ఏంటంటే మనం చూసాం కదా డాకర్ లో కానీ యాన్సిబుల్ లో కానీ ఎన్విరాన్మెంట్ పెట్టినప్పుడు ఆ వేరియబుల్స్ ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాప్ వర్షన్ అనే ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ మెన్షన్ చేశానంటే మీనింగ్ ఏంటి? దీనిని ప్రతి స్టేజ్ లో యూస్ చేసుకోవచ్చా, యూస్ చేసుకోకూడదు? దిస్ విల్ బికమ్ global. We can use across pipeline. Okay. So steps lopala read JSON. మన ఫైల్ నేమ్ ఏంటి? package.json కదా, package.json.
సో దీనికి నేను డెఫినిషన్ అండ్ దెన్ ప్యాకేజ్ చేశాను. డిఎఫ్ అంటే వేరియబుల్ ని డిక్లేర్ చేయడం అనమాట. డెఫినిషన్ డిఫైన్ ప్యాకేజ్ జేసన్ అనే వేరియబుల్. ఈ వేరియబుల్ లోకి ఈ మొత్తం ప్యాకేజ్ డాట్ జేసన్ వస్తుంది. ఇప్పుడు నాకు యాప్ వర్షన్ కావాలి. యాప్ వర్షన్ ఈక్వల్ టు ప్యాకేజ్ జేసన్ డాట్ వర్షన్. అంతే కదా, ప్యాకేజ్ జేసన్ లో డాట్ వర్షన్ అని ఇస్తే మనకు ఆ వర్షన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఎకో యాప్ వర్షన్ ఈజ్ డాలర్ యాప్ వర్షన్. షెల్ స్క్రిప్ట్ అంటే ఎస్హెచ్ అని మెన్షన్ చేస్తాం. ఇది షెల్ స్క్రిప్ట్ కాదు కాబట్టి దీని లోపల స్టెప్స్ లోపల స్క్రిప్ట్ అనేది మెన్షన్ చేస్తాం. దిస్ ఈస్ గ్రూవీ స్క్రిప్ట్ అని. ఓకే, సో మీరు ఎప్పుడైనా స్క్రీన్ షేర్ చేసి రాయండి అన్నప్పుడు మీరు ఏం చేయాలి? స్టేజ్ నేము, స్టెప్స్, స్క్రిప్ట్ ఇలా రాయాలన్నమాట సింటాక్స్. ఓకే, సో ఇప్పుడు చేసి చూద్దాం వర్కౌట్ అవుతుందో లేదు. ఇప్పుడు నేను ఒకటి క్రియేట్ చేయాలి. బ్యాక్ ఎండ్ పైప్లైన్ సో ఇది మన పైప్లైన్. దీనికి వెబ్ హుక్స్ కూడా నేను సెట్ చేయొచ్చు. సెట్టింగ్స్, వెబ్ హుక్స్, add webhook. So this is Jenkins URL, GitHub webhook / JSON. Let me select individual events, pushes, add webhook, and then ikkada build triggers. GitHub hook trigger for SCM polling, pipeline from SCM, Git, the URL, main branch, Jenkins file, apply, save. ఇప్పుడు బిల్డ్ నౌ జస్ట్ ఇప్పుడు కొట్టాను. వర్షన్ అయితే అయింది. వర్షన్ ప్రింట్ అయిందా? వర్షన్ మనకు ప్రింట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? ఇన్స్టాల్ డిపెండెన్సీస్ కదా. npm ఇన్స్టాల్, రైట్, అది కాన్ఫిగర్ చేయాలి. ఇన్స్టాల్ డిపెండెన్సీస్. ఓకే, సో ఇది షెల్ స్క్రిప్ట్ కమాండే కాబట్టి నేను ఇక్కడ npm ఇన్స్టాల్ పడుతుంది. ఇప్పుడు పుష్ చేద్దాం. పుష్ చేస్తే మన పైప్ లైన్ రన్ అవ్వాలి. ఫెయిల్ అయింది. ఎక్కడ ఫెయిల్ అయింది? ఇన్స్టాల్ డిపెండెన్సీస్ లో ఫెయిల్ అయింది. మనం npm ని ఇన్స్టాల్ చేయలేదు కదా. సో ఈ npm నేను ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి? జెన్కిన్స్ మాస్టర్ లోనా, జెన్కిన్స్ ఏజెంట్ లోనా?
మన పైప్ లైన్ రన్ అయ్యేది ఏజెంట్ లో కాబట్టి దీన్ని నేను ఏజెంట్ లో ఇన్స్టాల్ చేయాలి. sudo su dnf module enable dnf install node.js ఓకే. అండ్ ప్లగిన్స్ అనేది మాస్టర్ లోకి ఏజెంట్ లోకి కాదు. ఓకే, మీకు స్టిల్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు ఇక్కడ ప్లగిన్స్ లో. ఓకే, బట్ అది మాస్టర్ లోకి వస్తుంది. ఓకే, మనం పర్ఫెక్ట్ గా రావాలి అంటే మనం ఇప్పుడు ఏజెంట్ ఉంది. ఈ ఏజెంట్ సాఫ్ట్వేర్ ని మనం ఏజెంట్ లోపల ఏజెంట్ ని ఎలా కాన్ఫిగర్ చేస్తాం? యాన్సిబుల్ యూస్ చేసి కాన్ఫిగర్ చేయొచ్చు కదా ఆటోమేటిక్ గా చేయాలి అంటే. సో ఏజెంట్ కంటూ కొన్ని ఏఎంఐస్ చేసి పెట్టుకుంటాం అనమాట. సో ఆ ఏఎంఐస్ లో జావా ఇన్స్టాల్ చేయడం, అండ్ దెన్ టెరాఫార్మ్ ఇన్స్టాల్ చేయడం, అండ్ దెన్ ఎన్పిఎం ఇన్స్టాల్ చేయడం, ఇవంతా చేసుకొని రెడీగా పెట్టేసుకోవచ్చు. మనం వెళ్ళి ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్లగ్ఇన్స్ అనేది మాస్టర్ లో ఉండే ఫంక్షనాలిటీకి అనమాట, నాట్ ఫర్ ద ఏజెంట్ ఫంక్షనాలిటీ. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ట్రిగ్గర్ చేస్తాను. డిపెండెన్సీస్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, డిపెండెన్సీస్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇంకా ఏముంది, సిస్టమ్ సిటిఎల్ సర్వీస్, ఇది విఎమ్స్ కి. అదే కానీ మనము డాకర్ కి అయితే ఏం చేయాలి? డాకర్ ఫైల్ అనేది ఉండాలి కదా. డాకర్ ఫైల్ అనేది ఉంచి, సో ఇప్పుడు ఎక్స్పెన్స్ డాకర్ లో బ్యాక్ అండ్ డాకర్, దిస్ ఈస్ అవర్ డాకర్ ఫైల్. నేను డాకర్ బిల్డ్ చేయాలి ఇక్కడే. డాకర్ బిల్డ్ చేయాలి అంటే డాకర్ ఇన్స్టాల్ చేయాలి కదా. ఏజెంట్ లో ఇన్స్టాల్ డాకర్ RCL. ఏజెంట్ లో డాకర్ ఇన్స్టాల్ చేస్తుంది. sudo user mod -ag docker ec2 user. డాకర్ ఇన్స్టాల్ చేశాను అండ్ దెన్ యాడ్ చేశాను కాబట్టి సేఫ్టీకి ఏంటంటే ఒకసారి ఏజెంట్ ని డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ చేద్దాం. డిస్కనెక్ట్ అండ్ దెన్ కనెక్ట్ బ్యాక్. ఓకే, కనెక్టెడ్. సో ఇప్పుడు డాకర్ అనేది నేను బిల్డ్ చేయాలి. డాకర్ బిల్డ్, డాకర్ బిల్డ్ వచ్చినప్పుడు sh ఇలా ఎంటర్ చేయొచ్చు. మల్టిపుల్ కమాండ్స్, డాకర్ బిల్డ్ -t join DevOps /backend : ఇప్పుడు నేనేమి ఇవ్వాలి? నాట్ ర్యాండమ్ వర్షన్, యాప్ వర్షన్ ఇవ్వాలి.
ఇది ఇచ్చేసిన తర్వాత డాకర్ ఇమేజెస్ రన్ చేసి చూద్దాం. సో నేను కొత్తగా ఏం చేయను సిఐ సర్వర్లో. ఇంతకు ముందు మాన్యువల్ గా 1 by 1 చేసిన కమాండ్స్ అన్నిటిని నేను ఈ జెన్కిన్స్ పైప్ లైన్ లో పెడతాను. అప్పుడు ఏమవుతుందంటే స్టేజ్ బై స్టేజ్ 1 by 1 రన్ అవుతుంది. సో డాకర్ బిల్డ్ ఎందుకో ఫెయిల్ అయింది చూద్దాం. సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ డాకర్ చేయలేదు కదా నేను. sudo systemctl start docker. Okay. Dot మర్చిపోయాను. డాట్ ఓకే, మనకు డాకర్ బిల్డ్ అయిపోయింది. ఇమేజ్ కూడా వచ్చేసింది చూడండి. ఇక నెక్స్ట్ స్టేజెస్ నేను ఏం చేయొచ్చు? పుష్ టు ఈసీఆర్ ఒక స్టేజ్, అండ్ దెన్ అనదర్ స్టేజ్ కే డిప్లాయ్మెంట్. అప్పుడు రాస్తే డిప్లాయ్మెంట్ అయిపోతుంది. సో ఇవన్నీ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉండాలి కాబట్టి రేపు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకసారి క్రియేట్ చేస్తాం. సో కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ క్రియేట్ చేయను. ఇప్పటి వరకు క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ టెరాఫార్మ్ ఇక్కడ క్రియేట్ చేసాం కదా, విపిసి సెక్యూరిటీ గ్రూప్, ఆర్డిఎస్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు, బాస్టియన్, ఈకేఎస్ క్లస్టర్, ఏసీఎం, ఏఎల్బి, ఈసీఆర్, సిడిఎన్, ఇవన్నీ మనం 1 by 1 క్రియేట్ చేసేసుకొని ఓకే దెన్ వీ కెన్ ట్రిగ్గర్ ద డిప్లాయ్మెంట్. సో ఇక కొంచెం స్కానింగ్లు అవి కూడా చేయాల్సి వస్తుంది. ఓకే, so that's all for today's session. Any questions? Ram. హాయ్ శివ, గుడ్ మార్నింగ్. Good morning. లాస్ట్ 2 days హెల్త్ అవ్వలేక మీకు లాస్ట్ మిస్ అయ్యాను. ఓకే, Okay, no problem. జెన్కిన్స్ లో నాకు చిన్న డౌట్ వచ్చిందండి. మీరు మాస్టర్ ఏజెంట్ చెప్పారు కదా, నేను చేసినప్పుడు మాస్టర్ స్లీవ్ చేసినప్పుడు ఏమైందంటే కీస్ జనరేట్ చేసి స్లేవ్ లో కాన్ఫిగరేషన్ చేసాం. దీంట్లో కీస్ కట్ ఏం జనరేట్ చేయ అవసరం లేదండి. ఏం కేసు? అంటే కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ప్రైవేట్ కేసా? మాస్టర్. మనకు ఆల్రెడీ పాస్వర్డ్ అథెంటికేషన్ ఉంది కదా. ఓకే, మీరు ఏదైనా చేయొచ్చు, కీస్ అయినా చేయొచ్చు. మనం ఫస్ట్ లైనెక్స్ డిస్కస్ చేసినప్పుడు ప్రైవేట్ కీ అథెంటికేషన్ కూడా చెక్ చేసుకున్నాం. అవునండి. సో అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు, మీ ఇష్టం. అథెంటికేషన్ సక్సెస్ అవ్వాలి. ఇంకోటి వెబ్ హుక్స్ అనేది అర్థం అవ్వలేదండి నాకు. అసలు వెబ్ హుక్స్ చెప్పారు కదా మీరు, అసలు వెబ్ హుక్స్ అది ఎందుకు అనేది ఒక ఇవ్వకపోవడం? సిస్టమ్ లో ఏదైనా జరిగినప్పుడు ఇంకో సిస్టమ్ ఇన్ఫార్మ్ చేయడానికి అంతే. ఇప్పుడు గిట్ అంతేనా? హబ్ లో డెవలపర్స్ పుష్ చేస్తున్నారు కదా కోడ్, వాళ్ళు వెళ్ళి మళ్ళీ మాన్యువల్ గా పైప్ లైన్ ట్రిగ్గర్ చేయకుండా ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అయ్యాలి. ఓకే, మాన్యువల్ గా చేయకుండా ఆటోమేటిక్ గా. అంటే ఇప్పుడు కోడ్ చేంజెస్ చేస్తూ ఉంటారండి ఆటోమేటిక్ గా. వాళ్ళు ఏంటంటే మా దాంట్లో బిల్డ్ కొడతా, జెన్కిన్స్ ఓపెన్ చేసి బిల్డ్ కొడతా ఉంటారు. అట్లా బిల్డ్ కొట్టుకోకుండా వాళ్ళు చేంజెస్ చేసినప్పుడు ఎవరి వాళ్ళు
పుష్ చేసినప్పుడు ట్రిగ్గర్ అయిపోయేలాగా మీరు చెప్పేది? అవును. అవును. ఓకే. ఇంకా వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏం చేస్తారంటే మనకి కోడ్ వచ్చేసి గిట్ నుంచి తెచ్చుకుంటది. తెచ్చుకున్న హ్మ్. తర్వాత బిల్డ్ చేస్తది. తర్వాత టెస్టింగ్ ఇచ్చేస్తున్నారు కదా! డిప్లాయ్ చేయాలి కదా! ఫస్ట్ డిప్లాయ్ మీన్స్ ఏదైనా క్యూ ఎన్విరాన్మెంట్ గాని, డెవ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన తర్వాతే కదా టెస్టింగ్ ఇస్తాం మనం. డిప్లాయ్ అయిన తర్వాత టెస్టింగ్ చేయాలి. యెస్. కానీ మీరు బిల్డ్ తర్వాత టెస్ట్ స్టేజ్ పెట్టారు మీరు. అవి యూనిట్ టెస్ట్ కేసెస్ ఉంటాయి. నేనెక్కడ ఓకే. పెట్టాను. ఇంకా టెస్టింగ్ ఏం చేయలేదు కదా మనం. అంటే జస్ట్ ఎకోలో పాస్ చేశారు కదా మీరు. అది ఎకో జస్ట్ స్టేట్‌మెంట్. తమాషాకి పెట్టాను అలా. తమాషా. సింటాక్స్ కోసం. ఓకే. ఓకే. ఇప్పుడు నాకు ఇంకొక చిన్న డౌట్ చెప్తారా? ఇప్పుడు మనకి ఆల్రెడీ డిప్లాయ్ అయిపోయి ఉంటది అప్లికేషను. దాన్ని జెన్కిన్స్‌లో మన టెస్ట్ స్క్రిప్ట్స్ ఉంటాయి గదా! హ్మ్. టెస్ట్ స్క్రిప్ట్స్‌తో రన్ చేసి చేయాలంటే ఎట్లా చేయగలమండి మనం? అది సెలీనియం టీమ్ వాళ్ళు స్క్రిప్ట్స్ ఇస్తారు. వాటిని టెస్ట్ చేయాల్సొస్తుంది. ఆ ఆహ్, కమాండ్స్‌ని కాన్ఫిగర్ చేయాలి. ఎలా ఇక్కడ కమాండ్ కాన్ఫిగర్ చేస్తున్నామో, అలా వాళ్ళొక కమాండ్ ఇస్తారు. ఆ కమాండ్‌ని మనం కాన్ఫిగర్ చేయాలి. దానికి టెస్టింగ్ టీమ్ వాళ్ళు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ రన్ అవుతుందండి. మనం జెన్కిన్స్ ఇన్‌స్టాల్ చేసాం. ఆ టెస్ట్ స్క్రిప్ట్స్ అన్ని దీంట్లో ఇంటిగ్రేట్ చేస్తాం. గిట్‌హబ్ నుంచి తెచ్చుకుంటాం. బిల్డ్ ట్రిగ్గర్ అయినప్పుడు ఆ టెస్ట్ స్క్రిప్ట్స్ అనేవి ఎక్కడ రన్ అవుతాయి? మన జెన్కిన్స్ సర్వర్‌లో రన్ అవుతాయా? జెన్కిన్స్ సర్వర్ రన్ రన్ అయ్యి ఏజెంట్‌లోనే రన్ అవుతాయి. ఏజెంట్‌లోనే రన్ అవుతదండి? హ్మ్. హ్మ్. ఓకే. ఇప్పుడేదన్నా ఫర్ దానికి ఎగ్జాంపుల్ టెస్టింగ్‌కి సంబంధించిన టూల్స్ ఇన్‌స్టాల్ చేయాలి. లైక్ సెలీనియం అవి హ్మ్. ఇన్‌స్టాల్ చేయాల్సొస్తుంది. ఏది మన ఏజెంట్‌లో ఇన్‌స్టాల్ చేయాలంటారు మీరు. యాహ్! ఓకే. ఓకే. ఓకే అండి. హెడ్‌లెస్ మళ్ళీ సర్వర్ అనేది ఉంటుంది. అది ఇన్‌స్టాల్ చేయాల్సొస్తుంది. సెలీనియం స్క్రిప్ట్స్ ఉన్నప్పుడు. హ్యాండ్‌లెస్, హెడ్‌లెస్ సారీ. యాహ్! సారీ? హెడ్‌లెస్ బ్రౌజర్స్ హెడ్‌లెస్. అనేవుంటాయి. అవి ఆ! ఇన్‌స్టాల్ చేయాలి. ఓకే. అది మనకేం కనిపించదు గదండీ. జస్ట్ ప్రోగ్రామ్ రన్ అయితే గనక కింద కనిపించదు. ఓకే. మనకు కనిపించాలంటే వీఎఫ్ఎక్స్ ఏదో చెప్తున్నారు. అదేం ఆర్ఎఫ్ఎక్స్ కనిపించదు. హెడ్‌లెస్ బ్రౌజర్స్ అంటే మనకు కనిపించకుండా ఉంటాయి బ్రౌజర్స్. అవునండి. ఓకే. టెస్ట్ కేస్ పాస్ అవుతే గనక మనకక్కడ కన్సోల్‌లో చూపిస్తది కదా! అవుట్‌పుట్ ఫెయిల్ అయితే. ఇక్కడ మనకొక రిపోర్ట్ వస్తుంది. జేసన్ రిపోర్ట్ వస్తుంది. టెస్ట్ ఎంజిన్ రిపోర్ట్ వస్తది. ఓకే. 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 హెచ్‌టీఎంఎల్ రిపోర్ట్. ఓకే. ఓకే అండి. థాంక్ యూ. అర్థమైందండి. ఇదంతా టెస్టింగ్ టీమ్ వాళ్ళ హెల్ప్‌తో చేస్తాము. అది నేనిక్కడ యాక్చువల్‌గా రెప్లికేట్ చేయలేను. నా ఓకే. నా బికాజ్ వి డోంట్ నాకు హావ్ టాస్క్ టెస్ట్ ఇచ్చారండి స్క్రిప్ట్స్. యాక్చువల్‌గా అది. సో, అది నాకు ఎట్లా చేయాలన్నది అవ్వట్లేదన్నమాట. నేనేంటంటే నోడ్‌లో నేను సెలీనియం ఇన్‌స్టాల్ చేయలేదు. ఆహ్, సో, చేయాలి. మీకు ఆహ్, టెస్టింగ్ టీమ్ ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి కూర్చొని మీరు చేయాలి. యాక్చువల్‌గా నాకది ఇచ్చారండి అప్లికేషన్. అంటే ఎవ్రీ డే వాళ్ళ టెస్ట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. మన లైవ్ అప్లికేషన్స్ ఉంటాయండి. వాళ్ళకి వాళ్ళ స్క్రిప్ట్స్ అన్నీ డైలీ రన్ అయ్యేలా పెట్టమన్నారు. కాకపోతే నేను ట్రై హ్మ్. చేశాను గానీ, నాది డైలీ బిల్డ్ రన్ స్టేజ్‌లో అవ్వాలి అంటే ఇందాక చెప్పినట్లు క్రాన్ జాబ్ షెడ్యూల్ చేసి టెస్టింగ్ టీమ్ వాళ్ళుంటే వాళ్ళ దగ్గర స్క్రిప్ట్స్ తీసుకొని హ్మ్. ఏజెంట్‌లో వాళ్ళే చెప్తారు. ఏమేమి ఇన్‌స్టాల్ చేయాలనేది. అవన్నీ ఇన్‌స్టాల్ చేసి ఆ హ్మ్. కమాండ్స్ కూడా వాళ్ళ దగ్గర తీసుకొని కాన్ఫిగర్ చేయొచ్చు. ఫార్మ్ డాట్ ఎక్స్ఎంఎల్ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయండి. కాకపోతే నేనేం చేశానంటే, ఏజెంట్‌లో మాత్రం సెలీనియం ఇన్‌స్టాల్ చేయలేదు. జావా ఇన్‌స్టాల్ చేయలేదు. చెయ్యాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఫంక్షనల్ టెస్టింగ్. ఓకే. ఓకే. ఫంక్షనల్ టెస్టింగ్ కోసం అండి. ఎవ్రీ స్టెప్ రన్ అయ్యేలా చేయమన్నారు నాకు. టాస్క్ ఇచ్చారు. అప్పుడే 2 మంత్స్ అవుతుంది. నేను చేయలేదు. స్కిప్ చేస్తా వచ్చాను. ఏదో రీజన్ చెప్తా ఉండల్లా. ఇప్పుడు కరెక్ట్ టైమ్ వచ్చింది. టెస్టింగ్ టీమ్ వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. దే విల్ కనెక్ట్ హెల్ప్ అవ్వాలి. యూ. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే. ఏమన్నా డౌట్ ఉంటే రేపు క్లాస్‌లో అడుగుతానండి మళ్ళీ ఈరోజు ట్రై చేసి. ఓకే. ఓకే. థాంక్ హేమంత్ యూ. కుమార్. యాహ్! మోస్ట్ హాయ్ వెల్కమ్. శివ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యాహ్! శివ, ఇప్పుడు ఇది టైమ్ జోన్స్ ప్రకారం టైమ్ జోన్స్‌ని సెట్ చేయాలంటే ఆప్షన్ ఏమన్నా ఉన్నదా మనకి జెన్కిన్స్‌లో? టైమ్ జోన్ లైనక్స్ సర్వర్‌లోనే సెట్ చేసుకోవచ్చు. అంటే జనరల్‌గా నేను కాగ్నిజెంట్‌లో వర్క్ చేసినప్పుడు ఎపాక్, ఈమియా, లాటమ్ అనే రీజియన్స్ ఉన్నాయి. 3 రీజియన్స్‌కి వాళ్ళు సింగిల్ జెన్కిన్స్ సర్వర్స్ నుంచి ట్రిగ్గర్ చేసేసారన్నమాట. ఓకే. కేస్ మేనేజర్ డిప్లాయ్‌మెంట్స్ అవన్నిటిని. సో, హ్మ్. అంటే జనరల్‌గా వాళ్ళ టైమింగ్స్ ప్రకారం ఆ టైమింగ్ జోన్‌కి మిడ్‌నైట్స్ టైమ్‌లో అది ట్రిగ్గర్ అయ్యేటట్టుగా ప్లేస్ చేశారు. అంటే ఒక్కటే జెన్కిన్స్ సర్వర్ డిఫరెంట్ టైమ్ జోన్స్‌కుందా? డిఫరెంట్ టైమ్ జోన్స్‌కుంది. ఓకే. ఆప్షన్ ఉంది. అంటే పైప్‌లైన్ రాసేటప్పుడు ఏమన్నా ఈ పైప్‌లైన్ ఈ రీజియన్‌కి బేస్డ్ ఆన్ దిస్ రీజియన్ అయితే ఈ రీజియన్‌కి తగ్గట్టుగా ఈ టైమ్ జోన్‌లో వర్క్ అవ్వాలన్నట్టుగా ఏమన్నా కండిషన్ మనం ఏమన్నా రాస్తామా పైప్‌లైన్ లోపల? లేదంటే సర్వర్ ఒక్కొక్క లోపలనే మనం కాన్ఫిగర్ పైప్‌లైన్‌కి చేస్తామా?
తెలియదు, చూద్దాం. సిస్టమ్ టైమ్ జోన్ అయితే ఒక్కటే. సిస్టమ్ అది టైమ్ జోన్ సిస్టమ్ అయితే ఒకటే. కాన్ఫిగరేషన్ లో. ఉమ్, పైప్ లైన్ టైమ్ జోన్ సిస్టమ్ కాదు. పైప్ లైన్ టైమ్ జోన్ జెన్కిన్స్ పైప్ లైన్ సిస్టమ్ టైమ్ జోన్ చూపిస్తున్నారు. అప్పుడు మీరు ఇంకా టైమ్ జోన్ మీరు కన్వర్ట్ చేసుకొని అక్కడ కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది. ఇది సింపుల్ గా అయితే. ఉహు, బట్ పైప్ లైన్ లో అయితే ఆప్షన్ లేనట్లుంది. పైప్ లైన్ లో అయితే ఆప్షన్ లేదనుకుంటా. సో మీరు కన్వర్ట్ చేసుకొని చేయాల్సిందే. ఉహు. ఇదంతా సిస్టమ్ టైమ్ జోన్. ఓకే 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 ఓకే. ఇంకొకటి ఇప్పుడు జనరల్ గా మీరు అన్నారు కదా, వన్ బై వన్ మనం ఇన్ఫ్రా క్రియేట్ చేయాలంటే విపిసి సెక్యూరిటీ గ్రూప్స్ ఇవన్నీ అని ఎట్ ఏ టైం ఒకటేసారి పైప్ లైన్ లేవకుండా ఫస్ట్ విపిసి సక్సెస్ఫుల్ గా పైప్ లైన్ క్రియేట్ అయిపోతే నెక్స్ట్ పైప్ లైన్ సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి క్రియేట్ అయితే ఆ విధంగా ఏమన్నా ఆప్షన్ ఉన్నదా? చేయొచ్చు. దట్ ఈస్ డౌన్ స్ట్రీమ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఒక సపరేట్ ప్రాజెక్ట్, ఇది ఒక సపరేట్ రెపాజిటరీ, ఇది ఒక సపరేట్ రెపాజిటరీ, ఇట్లా పెట్టుకోవాలి జనరల్ గా పెద్ద ప్రాజెక్ట్స్ అయినప్పుడు. అన్నిటినీ ఇప్పుడు మనం చిన్న ప్రాజెక్ట్ కాబట్టి అన్ని తీసుకెళ్లి నేను ఇలా క్రియేట్ చేశాను. బట్ జనరల్ గా అయితే సపరేట్ రెపోస్ లాగా ఉంటాయి అన్నమాట. అవును. సో విబిసి పైన ఒకరు వర్క్ చేస్తారు, ఎస్జీ పైన వర్క్ చేస్తారు, బాస్టియన్ పైన వేరొకరు అట్లా వర్క్ చేస్తుంటారు. మనం డిపెండెన్సీ కావాలంటే పెట్టొచ్చు, బట్ అది అనవసరం. ఇప్పుడు నేను విబిసిలో ఏమైనా చేంజెస్ చేసినప్పుడు ఇది మళ్ళీ దీన్ని ట్రిగ్గర్ చేస్తుంది, ఇది మళ్ళీ దీన్ని ట్రిగ్గర్ చేస్తుంది, అవసరం ఓకే ఉన్నా లేకపోయినా. కావాలంటే పెట్టొచ్చు కానీ అవసరం లేదు. ఓకే అంటే అప్లికేషన్ అప్పుడే అయితే మనం అది అప్లికేషన్స్ కి అయితే dependencies పెట్టొచ్చు. పెట్టుకోవచ్చు. ఓకే ఇన్ఫ్రా కాకుండా అప్లికేషన్స్ పెట్టుకోవడం బెటర్. ఓకే 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 శివ. నాగేంద్ర బాబు. హాయ్ శివ, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మా ఆఫీస్లో గిట్హబ్ యాక్షన్స్ వాడుతున్నారు శివ గారు. జెన్కిన్స్ లేదు వాళ్ళకి. ఏంటంటే మనం ఇట్లా జెన్కిన్స్లో సపరేట్గా మనం విఎమ్స్ క్రియేట్ చేసి చేస్తున్నాం కదా. సో గిట్హబ్ యాక్షన్స్ నేను కొన్ని వర్క్ ఫ్లోస్ రన్ చేశాను, అదే ఆటోమేటిక్గా ఒక విఎం క్రియేట్ చేసుకుని అందులోనే రన్ చేసేస్తుంది. అక్కడ ఇమేజెస్ ఉంటాయి. ఓకే మీరు ఇమేజెస్ ఇవ్వచ్చు అనమాట. మీరే మేనేజ్ చేసుకోవచ్చు అక్కడ స్లేవ్స్. గిట్ హబ్ ఏంటంటే మీ స్లేవ్స్ లో రన్ అవ్వడం. గిట్ హబ్ కంటూ కొన్ని ఓన్ స్లేవ్స్ ఉంటాయి, ఓకే అవును. ప్రీ డిఫైన్డ్ స్లేవ్స్ ఉంటాయి అనమాట. దాంట్లో మీరు నాకు ఈ జావా ఎన్విరాన్మెంట్ ఉండే స్లేవ్ కావాలన్నప్పుడు ఇది డైరెక్ట్ గా వెళ్ళి దాంట్లో రన్ చేసి మీకు రిజల్ట్ అక్కడ ఇస్తుంది. ఓకే ఇప్పుడు ఫర్ మీరు సపోజ్ కావాలంటే కస్టమ్ విఎమ్స్ కూడా పెట్టుకోవచ్చు. కష్టం. మనకి ఏమైనా గిట్హబ్ యాక్షన్స్ ఏమైనా కవర్ చేయడం కుదురుతుందా మన సిలబస్లో? నో, దట్స్ నాట్ పార్ట్ ఆఫ్ సిలబస్ నౌ. ఓకే ఓకే ఇంకోటి మనకి ఇది జెన్కిన్స్లో స్లేవ్స్ మనం సపరేట్గా యూజ్ చేస్తున్నాం కదా, ఇట్లా కాకుండా డాకర్ ఇమేజెస్లోనే క్రియేట్ చేసుకోవడం కుదరదా జెన్కిన్స్లో? డాకర్ లో చేయొచ్చు, క్యూబర్నెటిస్ లో చేయొచ్చు. ఆల్ వి నీడ్ ఇస్ సమ్ కంప్యూటేషన్ సర్వర్ కావాలి. అది విఎం అయినా అవ్వచ్చు, డాకర్ ఇమేజెస్ అయినా అవ్వచ్చు, ఆర్ క్యూబర్నెటిస్ అయినా అవ్వచ్చు. కాదు అట్లా కాదు శివ గారు. ఇప్పుడు మనకి సపోజ్ ఇక్కడ ఏజెంట్ అని ఒకటి మనం పెట్టుకున్నాం కదా, అట్లా కాకుండా ఎప్పుడన్నా మనకి జాబ్ ఒకటి వస్తే మాస్టరే ఒక డాకర్ ఇమేజ్ ని జెన్కిన్స్ లో క్రియేట్ చేసి అదే చెప్తున్నాను. ఏజెంట్స్ అనేవి ఇట్ కెన్ బి విఎం, ఇట్ ఓకే కెన్ బి డాకర్ కంటైనర్, ఇట్ కెన్ బి క్యూబర్నెటిస్ పాడ్స్ ఆల్సో. ఓకే అది ఏమైనా కవర్ చేయడం కుదురుతుందా మనకి అట్లాగా? చాలా పెద్ద టాపిక్స్ అవన్నీ, చాలా అడ్వాన్స్డ్. అవన్నీ చేస్తూ వెళ్తే మొత్తం కన్ఫ్యూజన్ అయిపోతున్నారు. అంటే ఒక ఇంటర్వ్యూలో నన్ను ఒకటి అడిగారు అట్లాగా. సో మీరు ఈ స్లేవ్స్ ఎట్లా యూజ్ చేస్తారు, డాకర్ యూజ్ చేస్తారా లేకపోతే సపరేట్ మిషన్ యూజ్ చేస్తారా? మీరు విఎం స్లేవ్స్ అని చెప్పొచ్చు, నో వరీస్. ఓకే అంటే మనకి అట్లీస్ట్ సెటప్ ఎట్లా క్రియేట్ చేస్తారు, ఎట్లా వర్క్ అవుతుంది, అది వరకు మనకి కవర్ చేయడం కుదురుతుందా? నేను ట్రై తర్వాత చేస్తాను. దాన్ని మేము మనకి ఉన్న సిలబస్ కంప్లీట్ 100% ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను కవర్ చేయలేను. అంటే కాన్సెప్ట్ వైజ్ గా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా అదే మీరు మొత్తం అది కవర్ చేయడం ఎవరైనా పాసిబుల్, అది కాదనట్లేదు. ఏంటంటే మనకి జస్ట్ కాన్సెప్ట్. సో మనకి డాకర్ ఇమేజ్ ఎట్లా క్రియేట్ అయ్యి ఎట్లా ట్రిగ్గర్ అవుతుంది, జస్ట్ అట్లా కాన్సెప్ట్ ఏమైనా చెప్పడం కుదురుతుందా కవర్ చేయడం? అంతే ఇక్కడే ఉంది యాక్చువల్లీ.
కానీ సెటప్ చేయడం కొంచెం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అంటే Kubernetes pod ని ఇదంతా. సో దానికి ఇమేజెస్ బిల్డ్ చేయాలి. ఇమేజెస్ ని బిల్డ్ చేసి Kubernetes ఎన్విరాన్మెంట్ సపరేట్ గా ఉండాలి. Kubernetes ఈ VM ఈ ఏజెంట్ వెళ్ళి దాంట్లో క్రియేట్ అవ్వాలి. ఆ కనెక్షన్స్ అవన్నీ చూసుకోవాలి. అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో అది చెప్తే అందరికి మీకు అర్థమవుతుందేమో మేబీ, కానీ చాలా మందికి అది టూ మచ్ అయిపోతుంది. ఓకే. సో నేను చేయాలంటే ఇక దీనిపైన ఏదైనా యూస్ కేస్ ప్రిపేర్ చేయాలి. లింక్డ్ఇన్ టైం ఉన్నప్పుడు డెఫినెట్లీ చేస్తాను. యా సరే అండి, థ్యాంక్స్ అంతేనండి. వెంకటరెడ్డి. హాయ్ హాయ్ అండి. హాయ్. నాకు జెన్కిన్స్ క్వశ్చన్ కాదు, మామూలు జనరల్ క్వశ్చన్. ఇప్పుడు అప్లికేషన్ AWS లో రన్ అవుతున్నప్పుడు మళ్ళీ క్లౌడ్ మైగ్రేషన్ అని Azure కి GCP కి ఎందుకు మూవ్ చేస్తారు జనరల్ గా? అది ప్రాజెక్ట్ రీజన్స్, కొన్ని పాలిటిక్స్ ఉంటాయి, కొన్ని కాస్ట్ సేవింగ్ ఉండొచ్చు, రకరకాల రీజన్స్. ఓకే. కాస్ట్ సేవింగ్స్ ఉండొచ్చు, కొంతమంది డిస్కౌంట్ ఇస్తారు అష్యూర్ వాళ్ళు. GCP వాళ్ళు ప్రైసింగ్ కంపేర్ చేసుకొని AWS లో మనకి ప్రైసింగ్ ఎక్కువ అవుతుంది, GCP లో రన్ చేస్తే చాలా తక్కువ అవుతుంది అనుకున్నప్పుడు బేస్డ్ ఆన్ యువర్ సర్వీసెస్, మన AWS లో ఉండే సర్వీసెస్ అన్ని యూజ్ చేయం కదా, మేబీ సిమిలర్ సర్వీసెస్ గూగుల్ క్లౌడ్ లో తక్కువ ఉండొచ్చు, అజూర్ క్లౌడ్ లో తక్కువ కాస్ట్ అయి ఉండొచ్చు. సో మనకి ఒక మంత్లీ కొంచెం డబ్బులు మిగులుతుంది అనుకున్నప్పుడు అలా మైగ్రేట్ చేస్తారు. ఓకే. అదే ఇక్కడ అన్ని మైగ్రేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి ఎక్కువ, అందుకని డౌట్. అది కొంతమంది ఏంటంటే అటు ఇటు మైగ్రేషన్ చేసుకుంటూ ఉంటారు, AWS నుంచి GCP కి, మళ్ళీ కొన్నిసార్లు GCP నుంచి AWS కి, అట్లా. ఓకే. నాగేంద్ర బాబు, డెఫినెట్లీ డాకర్ అయితే ఉంటుంది. సో డాకర్ సెటప్ చేయడం అయితే చూడొచ్చు మీరు యూట్యూబ్ లో, హౌ టు సెటప్ జెన్కిన్స్ స్లేవ్స్ యూజింగ్ డాకర్ అని. అదొకసారి చూడండి, యూట్యూబ్ లో ఉంటాయి, షూర్. So that's all for today's session. Have a nice day. See you tomorrow. Bye bye.